హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుగు ప్రోక్షణ రథమునకును మీరు వచ్చి ఉన్నారు. మరి దేవుడి లేఖనాలను ఆశీర్వదించి మనకు కావాల్సిన భాగాన్ని ఆయన మనకు వివరించినగాక. దయచేసి అందరు కూర్చోండి. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. మరింతగా ఆయన సన్నిధి చేరినంత వరకు కూడా కావలసిన ఆత్మీయమైన బలాన్ని శక్తిని ఆయన మనకు అనుగ్రహించునుగాక. ఒకసారి వచనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇప్పుడైతే సియోనుకును కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును వచ్చాను. సరే అండి, అక్కడ చదువుదాం. మరి గడిచిన వారాన్న ఆల్రెడీ ఉన్నవారు ఉన్నారు. మరి గడిచిన వారంలో మనం 2 భాగాలు చూసామండి. ఒకటి సినాయి పర్వతం, రెండవది సియోను పర్వతం. మనం ఇంతకు ఎక్కడున్నాం? మనం సినాయి పర్వతం దగ్గర వద్దండి. మనకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే మనం సియోను పర్వతంలోని భాగస్థులమై ఉండినాం మనమందరం. మరి పౌలు రెండిటి గురించి వివరించుకుంటూ వస్తాడు. సినాయి పర్వతం దగ్గర ఉంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉంటుంది, సియోను పర్వతం దగ్గర మన భాగస్థులమని మనం గ్రహించగలిగితే పరిస్థితి ఎలా ఉంటుందని. అయితే మనమందరం సియోను పర్వతం దగ్గరే ఉన్నామండి. ఎందుకంటే సియోను పర్వతం దగ్గర ధర్మశాస్త్రం లేదు, కానీ కృప 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 కృప. అయితే పౌలుకు చాలా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు కృప ఎంత విస్తారంగా దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడో, తీర్పు కూడా అంత కఠినంగా ఉంటుంది కనుక జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా జీవించండి అని. అయితే ఈ సమయం ముందు నేను ఆ ఉన్న పదాలన్నిటి జోలికి పోవట్లా ఒకే ఒక పదంలోనికి వెళ్తున్నాను. సియోను పర్వతం అనేది దేన్ని చూపుచున్నదంటే నూతన యెరూషలేమును చూపుచున్నదండి. అదేవిధంగా ఆ నూతన యెరూషలేము అంటే యెరూషలేము 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేమో మరి నిజంగానే దేవుడు ఒక మంచి పట్టణాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి ఆయన చెప్పాడు ఏమంటే, మీ హృదయాలు కలవరపడిన ఒకటి మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను అనగానే, నిజానికి నేను చాలాసార్లు ప్రవక్త ఒక వర్తమానం కూడా చెప్తాడు. ఏమనంటే, పరలోకపు పెండ్లి కుమారుడు, భూలోకపు పెండ్లి కుమార్తె. ఆ వర్తమానం చెప్పినప్పుడు చాలా యాంగ్జైటీగా చెప్తాడు. వినేవాళ్ళు కూడా చాలా ఆసక్తిగా వింటారు. నేను ఆ మెసేజ్ ఫస్ట్ టైం విననుకున్నా. మొత్తం నన్ను విన్న తర్వాత ఏమో నాకు అంత అనిపించలేదు అనుకున్నా. కారణం ఎందుకంటే ఆయన పర్వతం యొక్క సైజులు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమనంటే ఇది ఆ పట్టణం గురించి, రాబోయే పట్టణం గురించి, 100 మైళ్ళు ఎత్తు ఉండబోతుంది, 100 మైళ్ళ వెడల్పు ఉంటుంది, 100 మైళ్ళ ఎత్తు ఇలా ఉండబోతుంది ఇలా అని. అవన్నీ చదివినప్పుడు ఫస్ట్ టైం చదివినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చదివాను, కానీ నాకేం అర్థం కాలేదు. కానీ తర్వాత చదివిన తర్వాత నిజానికి అది అర్థం చేసుకోగానే ఏమనిపించినదంటే, పౌలు ఒక మాట అంటాడు, దేవుడు ఏదైతే తాను ప్రేమించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కానీ మనకైతే ఆయన కృప ద్వారా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడండి. లోకానికి కనబడదు, లోకానికి వినబడదు, లోకం అర్థం చేసుకోవాలని ఆసక్తి కూడా లోకానికి ఉండదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే తన కృప చేత ఎప్పుడైతే మనకి ఒక కార్యాన్ని దేవుడు బయలుపరుస్తాడో, ఎందుకని దేవుడు బయలుపరుస్తాడంటే, నువ్వు దేని కొరకు పోరాడుతున్నావో నువ్వు గ్రహించగలిగితే నువ్వు పోరాడేటప్పుడు ధైర్యంతో పోరాడగలుగుతావు. అవునా కదా అండి? ఒక పొజిషన్, ఒకవేళ ఎగ్జామ్ రాసేవాడికి ఎలా ఉంటుందంటే, దేనికోసం ఇంత కష్టపడుతున్నావు, దేనికి, వెంటనే ఎప్పుడైతే ఆ పొజిషన్ చూస్తాడో, కారణం ఏంటంటే నువ్వు దేని కొరకు ప్రయాసపడినా సరే
ప్రయాసపడేటప్పుడు నీకు చాలా 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 భారంగా ఉంటుంది. అంటే నువ్వు పడే కష్టం ఇవి మాత్రమే చూస్తే. కానీ ఒక్కసారి కానీ ఒక్క క్షణం కానీ దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడో, ఏమి రెడీగా ఉంచాడో ఆ బంగారపు పట్టణం. ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించిన వాళ్ళు? గుడ్ మార్నింగ్ చెప్పవచ్చు. గుడ్ మార్నింగ్ లేదు, అయితే మీరు ఆమె చెప్పండి, గుడ్ మార్నింగ్ అని చెప్పమాకండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక్కసారి ఆ పట్టణాన్ని చూడంగానే వెంటనే అనిపిస్తుంది, ఈరోజు మనం ఏదైతే శ్రమ అనుకుంటున్నామో ఇది చులకనైన శ్రమ మాత్రమే. దేవుడు మన కొరకు సిద్ధపరిచింది మన శ్రమ కన్నా గొప్ప కార్యాన్ని దేవుడు సిద్ధపరిచాడండి. ఎందుకంటే ఇక్కడ కానీ అడిగి మీరు ఎంత కష్టపడ్డారు దేవుడి కోసం అంటే మనం పెద్ద పేపర్లు రాసేస్తాం. ఏమనంటే నేను పొద్దున్నే లేచాను తెలుసా, నేను ఆదివారం చర్చికి వచ్చే తెలుసా. కానీ నువ్వు గమనించు, నేను పడే కష్టం 5 గంటల కష్టం అండి. ఏ 5 గంటల కష్టం? 6ంటికి పని అయిపోద్ది, మనం ఎన్నింటికి వచ్చాం? 5ంటికి వచ్చిన బ్యాచ్ ఇదంతా, మనదంతా 5ంటికి వచ్చిన బ్యాచ్. కానీ మనకు ముందు ఉన్న వాళ్ళు రక్తాన్ని గార్చారు, వారు ఆస్తిని కోల్పోయారు, వారు కుటుంబాన్ని త్యాగం చేసుకున్నారు, వారు జీవితాన్ని దేవుని కొరకు కుమ్మరించారండి. కానీ మీది నాది ఏ కష్టం? ఇది 5 గంటల కష్టం. ఇది మన ముందున్న వాళ్ళు కానీ మనల్ని చూశారనుకోండి, ఏంటి ప్రభువా నువ్వు ఇంత సిద్ధపరిచావు ఎవరి కోసం అనగానే ఒకరు కనపడ. అసలు వాళ్ళతో పోలిస్తే ఇక్కడ ఎవరివన్నా కష్టాలు అంటారా? ఏమీ కష్టం కాదండి. కానీ ఆ రాజ్యాన్ని కానీ మనం చూడగలిగితే ఇవన్నీ చాలా సింపుల్. అయితే సియోను ఆ పట్టణం గురించి ప్రవక్త చెప్పినప్పుడు 1500 మైళ్ళ ఎత్తు ఉంటుంది అంటాడు దాన్ని. ఎప్పుడైతే 1500 మైళ్ళు ఎత్తనంగానే దాదాపు నేను అది కొడితే యూట్యూబ్లో మామూలుగా గూగుల్లో చెక్ చేస్తే మైల్స్ అనేది దాదాపు 2000 చిల్లరో 2000 కాదండి, ఎన్నో వేల కిలోమీటర్ల ఎత్తు కనబడుతుంది అది. అంటే ప్రవక్త దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు భూమి మీద నుండి అంత ఎత్తులోనికి వెళితే ఆ పట్టణం దేవుడు ఎంత ఎత్తులో కట్టబోతున్నాడో భూమి యొక్క ప్రతి దిక్కు దానికి కనబడుతుంది అంటే ఆ పట్టణం లోపల. ఎవరుంటారు బ్రదర్ ఆ పట్టణంలో అంటే? నా కోసమే దేవుడు కడుతున్నాడు ఆ పట్టణాన్ని. ఇంకోటి ఏమయ్యా అంటే మీరు గమనించండి, గుణదలకొండ ఎంత దూరం కనబడుతుంది? మహా అయితే గుణదల పరిసర ప్రాంతాల్లో కనబడుద్ది. ఇంకొంచెం దాడితే గుణదలకొండ లేదు, ఏ కొండ లేదు, తర్వాత మధ్యలో బిల్డింగ్లు కనబడతాయి. కానీ దేవుడు ఏ పట్టణాన్ని కట్టబోతున్నాడు ఆ పట్టణం అయితే నువ్వు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళి చూసినా సరే ఆ పర్వతం దగదగలాడుతా పైన కనబడుతూ ఉంటుంది. అంటే ఎంత ఎత్తైన పట్టణమో చూడండి. కానీ దానిలో దేవుడు మనల్ని పాలిభాగస్తులుగా చేశాడంటే ఇది కేవలం ఆయన కృపే అండి. దానిలో దుఃఖం లేదు, ఏడుపు లేదు. ఇవి అసలు అవి ఊహిస్తుంటేనే అరే ఇక్కడ గ్రాము బంగారం కొనుక్కోవాలంటే దానికి ఇంత కష్టపడాలి. దానికి నువ్వు నడిచే రోడ్డే బంగారమాయే, అక్కడ జీవనది వెళ్తూ ఉంటుంది. అక్కడ ఇంకా అసలు అన్నిటికన్నా అద్భుతం ఏంటంటే దేవుని సన్నిధే నీతో పాటు ఉంటుంది. అది మనతో పాటుగా దేవుడు తన సన్నిధి ఉంచబోతున్నాడు. అయితే నేను ప్రశ్న అడగబోతున్నా, మీలో ఎవరైనా సియోను పర్వతంలోని భాగస్థులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సియోను పర్వతం నా కొరకని నమ్ముతున్నానండి. బ్రదర్ నువ్వు ఎక్కడున్నావు? నేను సీనాయి పర్వతం యొక్క అడుగులు లేనండి, సియోను పర్వతం దగ్గరున్న ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించే దేవుడు ఆయన. నేను ఎక్కలేను కానీ ఎక్కించేది ఎవరు? దేవుడు ఎక్కించబోతున్నాడు నన్ను. అయితే అడుగుతున్నా, ఈ రాత్రి కాలం ముందున సియోను పర్వతంలోని సియోను పట్టణంలోని భాగస్థులు ఎవరైనా కూర్చొని ఉన్నారా ఇక్కడ? ఏంటో డౌట్గా ఉంది బ్రదర్. మీకు విజయవాడలో పౌరసత్వం ఉన్నా లేకపోయినా అక్కడ పౌరసత్వం మటుకు చెక్ చేసుకోవడం మంచిదండి, అవునా కదా? అయితే బ్రదర్ మీరు గమనించండి, ఈ సియోను అనే పదాన్ని కానీ మీరు తీసుకుంటే దీన్ని చదివితే ఎలా ఉన్నదంటే ఒక క్లాత్లో ఒక పోగు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే సియోన్ అనే పదం బైబిల్లో పట్టుకుంటే ఉంటుందండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ చివరిలో ఒక పోగు లాగితే ఎక్కడి నుండి వస్తుంది ఆ పోగు? ఇక్కడెక్కడో నుండి లాక్కుంటూ వస్తుంది. మీరు ఇదే సియోన్ అనే పదాన్ని వెతికితే బైబిల్ ప్రారంభంలో నుండి బైబిల్ చివరి వరకు వెళ్తూ ఉన్నది. అది ఆది ఎంతమందికి అర్థమవుతున్నదో? స్టార్టింగ్ ఆది కాండంలో ఉన్నదా అంటే దాని స్థలం యొక్క వివరణ ఆది కాండంలో ఉన్నదండి. పదం అయితే దావీదు దగ్గర కనబడుతుంది. అక్కడ నుండి ప్రకటన వరకు వెళ్తూ ఉన్నది ఆ సియోన్ అనే పదం. అయితే గమనించండి, ఈ సియోను పర్వతంలో భాగస్థులు ఎవరెవరు ఉన్నారు దేవుడు దయ చూపించిన గాక. ఈ సియోన్ని దేనికి ఒక అంటే ఉపమానంగా వాడతారు, దేనికి మాదిరిగా వాడతారంటే సీనాయిని దేనికి మాదిరిగా వాడతారండి? గడిచిన దినాల్లో విన్న వాళ్ళు ధర్మశాస్త్రం, పాతకాలం నిబంధన, అదొక నిబంధన, అది కూడా పాత నిబంధన అది. కానీ ఇది మనం పాత నిబంధనలు లేము, కానీ దేవుడు తన యొక్క కృపను బట్టి నూతన రక్తముతో కూడిన నిబంధనలోనికి దేవుడు తీసుకొచ్చాడండి మనల్ని. అయితే ఈ స్థలంలో అయితే దేవుడు దయ చూపించిన గాక ఈ సియోను అనే పదం యొక్క అర్థం కాలము గడిచే కొలది దీని అర్థం మారుతా ఉన్నదండి.
మొట్టమొదటిగా ఈ సియోను అనే దాన్ని కేవలం ఒక పర్వతానికి మాత్రమే వాడారు, సియోన్ అనే పదాన్ని. దినాలు గడిచిన తర్వాత, కొంతకాలమైన తర్వాత ఏం చేశారంటే ఈ సియోను పర్వతాన్ని నెక్స్ట్ దాని మీద ఉన్న యెరూషలేమునికి, ఈ రెండింటికి కలిపి ఇదే పదాన్ని వాడారండి, సియోను. అదేవిధంగా ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత ఇదే సియోను మరికొంత జూమ్ చేస్తే దాన్ని ఎలా వాడారంటే పర్వతానికి అదే పేరు, దాని మీద ఉన్న పట్టణానికి అదే పేరు, ఆ పట్టణంలో నివసించే దేవుని ప్రజలు కూడా అదే పేరు ఉపయోగించబడుతున్నది. ఇక్కడ మనం ఏ ప్రజలమంటే సియోను ప్రజలు ఇక్కడ ఉన్నారండి ఈ రోజున. అంతేనంటారా? సియోన్ అనేది విమోచనకు దాసత్వం కాదు, కానీ విమోచింపబడిన ప్రజలు మాత్రమే సియోన్లో ఉంటారండి. అయితే చూడండి, మొట్టమొదటిగా ఇది పర్వతం మాత్రమే. కాలం గడిచిన తర్వాత పట్టణానికి వాడారు. అంత తర్వాత అంటే దాన్ని కూడా కాలం కొంచెం దాటుకుంటూ వెళ్తే పర్వతానికి, ప్రజలకి, పట్టణానికి వాడారు. ఇక తర్వాత పౌలు ఎప్పుడైతే ప్రత్యక్షతతో దేవుడు ఎప్పుడైతే తాకాడో అరేబియాలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదే సియోన్ని ఎక్కడికి చూపిస్తున్నాడంటే భూమి మీద ఉన్న సియోని దగ్గర నుండి పరలోకంలో ఉన్న సియోన్ వద్దకు తన బిడ్డలు దేవుడు తీసుకువెళ్తా ఉన్నాడండి. ఇప్పుడు ఎక్కడ సియోన్లో ఉన్నాం? మనం భూమి మీద సియోన్లో లేము. ఎక్కడున్నాం? ఏంటి, మనం పరలోకంలో ఉన్నామా? మీరు లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ వాక్యం ఏమన్నదంటే ఆల్రెడీ మీరు పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టబడి ఉన్నారు. నీకు ఇక్కడ కూర్చోవడానికి చర్చిలో నీకు అంటే మనం కూర్చునే ప్లేస్ లేకపోయినా ప్రాబ్లం లేదు. కారణం ఏంటంటే మన స్పిరిట్, మన సోల్ ఎక్కడ దేవుడు నిలబెట్టాడంటే ఆ ఉన్నత స్థానంలో దేవుడు మనల్ని ముద్రించి కూర్చోబెట్టాడండి. ఎప్పుడైతే నువ్వు అక్కడ కూర్చుంటో నువ్వు అధికారం కలిగిన వ్యక్తివి, నువ్వు ప్రత్యక్షత కలిగిన వ్యక్తివి, నువ్వు దేవునితో అనుబంధం కలిగిన వ్యక్తివి, నువ్వు దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగిన వ్యక్తివి నువ్వు. అయితే మీరు గమనించండి, ఇదే సియోను గురించి అసలు ఈ స్టార్టింగ్, ఈ సియోను పదం ప్రారంభమయ్యేటప్పుడు ఈ సియోను ఒక వ్యక్తి జీవితం రెండు ముడిపడి ఉంటుందండి. ఆ వ్యక్తే దావీదు. మరి ఇది కొంచెం నిదానంగా వెళ్తాను, దేవుడు అందరికీ అర్థమైనట్లు దేవుడు దయ చూపించిన గాక. అయితే మొట్టమొదటిగా ఈ సియోను గురించి మనం చదివినప్పుడు ఈ సియోను మొట్టమొదటిగా భౌతికంగా భూమి మీద ఒక పర్వతం అండి ఇది. అయితే దీని గురించి అసలు దీన్ని జయించాలని దీని గురించి ఆశపడిన మొట్టమొదటి వ్యక్తి దావీదు. దేవుడు దయ చూపించిన గాక. అయితే ఎప్పుడైతే ఈ దావీదు తను ఒంటరిగా ఉన్నాడో, దేవుని చేత ఇంకా అభిషేకం పొందక మునుపు దావీదు యొక్క జీవితం వేరు, దేవుని యొక్క అభిషేకం పొందిన తర్వాత దావీదు యొక్క జీవితం వేరు. దేవుడి యొక్క ఆత్మచేత మొట్టమొదటిగా ఎప్పుడైతే దావీదు అభిషేకం పొందాడో, ఎప్పుడైతే సమూయేలు వచ్చి ఆ నూనెను పోసి దావీదును అభిషేకించాడో, అభిషేకించిన తర్వాత బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదకు బలముగా దిగి వచ్చెను అని. ఎప్పుడైతే ఆత్మ బలంగా దావీదు మీద దిగి రావడం ప్రారంభించినదో అతడు ఆ స్థలంలో, అడవులో, అరణ్యంలో ఒంటరిగా ఉండి దేవుడిని ఆత్మలో స్తుతిస్తున్నాడు. అతను ఆత్మలో బలంగా దేవుడికి పాటలు పాడుతున్నాడు. అతడు అరణ్యంలో మిగతా ఎవరు పట్టించుకోకపోయినా దావీదు మాటికి ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా ఉన్నాడండి. ఎప్పుడైతే దావీదు ఆత్మచేత నింపబడ్డాడో, ఆత్మచేత నింపబడినప్పుడు ఇంతకు ముందున్న దావీదులాగా ఒక కూల్ పర్సన్లా లేడు. కానీ ఒకలో మాట చెప్పారు, ఏమనంటే మీరు క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళి చూడండి, జనాలు ఏం చేస్తుంటారు? బాలు కొట్టినా కొట్టకపోయినా బాలు లెగిసే లోపలే చప్పట్లు కొట్టేస్తారు, అరిచేస్తారు, గొడవ చేస్తారు. దేనికంటే దాంట్లో మమేకమైపోతారు. క్రికెట్ ఎక్కడున్నదంటే క్రికెట్ ఎక్కడ లేదు, ఏళ్ళల్లోనే ఉన్నది. గ్రౌండ్ ఎక్కడుందంటే ఏళ్ళల్లో ఉన్నది. ప్లేయర్స్ ఎక్కడున్నారు, ఏళ్ళలో. మొత్తం ఇప్పుడు ఏదో వరల్డ్ కప్ కూడా రాబోతున్నట్టుంది తొందరలో. వీళ్ళంతా ఏకమైపోతారు. ఒకవేళ ఫుట్బాల్ మ్యాచ్లోకి వెళ్ళి చూడండి, ఫుట్బాల్లో కూర్చున్నాడు ఇట్లా కూర్చొని మన చర్చిలో కూర్చున్నట్టు ఒక్కడు కూడా ఫుట్బాల్ మ్యాచ్లో కూర్చోడండి. అంటే ఫుట్బాల్ మనం అంటే లెటర్స్ అసలు ఏం జరగదు ఫుట్బాల్ మ్యాచ్లో. ఆ దిగుతాడు రింగులోనికి అంతే. ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూస్తారో ఇక అందరూ వాళ్ళ జెండాలు ఊపేస్తారు, వాళ్ళ ఫోటోలు ఊపేస్తారు, చప్పట్లు కొట్టేస్తారు. ఇకంతా మనం చూస్తే పిచ్చి పట్టిన వాళ్ళ కనపడతారు. కానీ ఏమవుతుందంటే ఆ ఆత్మతో వీరు ఏకమైపోతున్నారు. అక్కడ నువ్వు దేవుడు ఆరాధనలోనికి వచ్చినప్పుడు కూడా ఏమవుతావంటే ఇక్కడ నీకు ఫుట్బాల్, క్రికెట్ బ్యాట్లు కనపడవు. కానీ ఇక్కడ దేవుని ఆత్మ నువ్వు ఏకమైపోతే నువ్వు సైలెంట్గా ఉండలేవు. కానీ ఏదో దేవుని ఏమంటావంటే నేను ఎంత పిండుకుంటే ఈ వారం అంత పొందుకొని నేను వెళ్ళాలి. కొంతమందికి మీరు గమనించండి, వీళ్ళకి తినడం రాదు, తాగడం రాదు. వీళ్ళకి ఏం చేయాలంటే ఎత్తుకున్న పెద్దోళ్ళే, అరే తినరా బాబు, అరే తినరా బాబు, అరే నువ్వు ఆ మాట అనబాకరా, తినరా బాబు. కొంతమందికి ఇట్టు ఉండదు,
అరే నేను ఎటు తిరిగినా మా వాడు ఏం తినేస్తాడో తెలియదు దొరికితే. నువ్వు ఆత్మచేత ఎప్పుడు నింపబడతావో నిన్ను ఎవరో నొక్కి చెప్పక్కర్లేమంటే కొంచెం తినినాయన, కొంచెం పాట పాడినాయన, కొంచెం చప్పట్లు కొట్టినాయన, కొంచెం సౌండ్ చేయనాయన అలా చెప్పగానే వెంటనే ఆత్మలో నువ్వు ఎప్పుడైతే ఏకమైపోతావో నువ్వు ఆరాధన స్థలానికి రాగానే ఒక ఆనందాన్ని నువ్వు అనుభూతి చెందడం ప్రారంభిస్తావు. అప్పుడు నీకు నువ్వే ఆమెన్ చెప్తావు, నీకు నువ్వే పాటలు పాడతావు, నీకు నువ్వే చప్పట్లు కొడతావు. నువ్వేమంటావు అంటే ప్రభువా. ఎంతమందికి అర్థమవుతున్నది? ఎందుకంటే పిండుకున్నది ఒక మాట ఉండేది, ఆరాధన స్థలంలో ఆరాధన ఏ వైపునికి వెళ్ళిద్ది అనేది డిసైడ్ చేసేది పాస్టర్ కాదట. ఆ రోజు ఆరాధన బాగుంటుందా బాగోదా అని డిసైడ్ చేసేది కూడా పాస్టర్ కాదంట. కానీ డిసైడ్ చేసేది ఎవరు తెలుసా? దేవుడే కదా. వర్షిప్ ఎటువైపు వెళ్ళిద్దో దాన్ని కంట్రోల్ చేసే స్టీరింగ్ ఎవరి చేతిలో ఉన్నది తెలుసా? మీ చేతిలో. ఎందుకంటే ప్రీచింగ్ చేసినప్పుడు మీరు మాట శుభ్రంగా కన్ను మూసుకు అన్నిటి ఉన్నారనుకో, అప్పుడు మీరేం చేస్తుంటారు తెలుసా? నిదానంగా బ్రేకుల మీద కాలేస్తూ ఉంటారు పాస్ట్ గారికి. ఊరుకోండి పాస్ట్ గారు, ఊరుకోండి పాస్ట్ గారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆమెన్ ఆమెన్ అంటే కారం ఏదంటే ఎక్సలేటర్ జమ్ 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 అని వెళ్తూ ఉంటుంది. కంట్రోల్ ఎవరి దగ్గర ఉండదంటే బలిపేట మీద సేవకుడి దగ్గర ఉండదండి, కంట్రోల్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆమెన్ అంటాడో దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు ఆయన. నువ్వు తీసుకోవడం ప్రారంభిస్తే ఆయన ఇంకా ఇవ్వడం ప్రారంభిస్తాడు ఆయన. నువ్వు ఒళ్ళు ఎలా చాపేమనాలంటే అయ్యా ఇంకా పోయాయా అంటే నువ్వు ఎంత ఏమంటారు దాన్ని శంగు నువ్వు ఎంత చాపితే ఆయన అంత పోస్తాడు ఆయన. దేన్ని ధాన్యాన్ని పోస్తాడు ఆయన, విలువైన వాక్యాన్ని పోస్తాడు ఆయన. నువ్వు తినగలవు, నీ ఇంటిలోనికి వెళ్ళి మిగతా వరకు నువ్వు పెట్టగలవు. శరీరానికి కావాల్సిన బలాన్ని దేవుడు ఇవ్వగలడండి. అయితే ఎప్పుడైతే ఆత్మచేత కేకలు వేస్తున్నాడు దావీదు, ఆత్మలో ఆరాధిస్తున్నాడు, ఆత్మలో స్తుతిస్తున్నాడు, నాకు తెలిసి మనల్ని కానీ అక్కడున్న దావీదు దగ్గర తీసుకెళ్తే దావీదు పిచ్చోళ్ళ కనపడతాడంట. దేవుని ఆత్మచేత అంటే ఎప్పుడైతే ఆ మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది నువ్వు ఎవరికి మాటలతో చెప్పలేమండి. నేను స్టార్టింగ్లో మొట్టమొదటిగా నాకు అనుభవాలు అయిన స్టార్టింగ్లో ఎప్పుడైతే నేను ప్రేయర్ చేయడం, దేవుడు వెంటనే మాట్లాడడం, ఒక్కసారి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసేవాడు. ఇంత పెద్ద ఆకాశం, ఇదెంత పిచ్చోళ్ళు అయిపోతారు ఎప్పుడయ్యా అంటే ఏ ప్రేమలో పిచ్చోళ్ళు, వేరే ప్రేమలు కాదు, దేవుడితో ప్రేమలో పడ్డప్పుడు. అప్పుడు చూసామంటే ఇంత పెద్ద ఆకాశం, ఇంత పెద్ద భూమి చేసిన అదే దేవుడు నాకు ఫ్రెండ్ అనే విషయం వీళ్ళు ఎవరికైనా తెలిస్తే, నేను చెప్పింది అర్థమైందో అర్థం కాలేదు, ఆ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందండి మీకు? అని వెళ్ళి చూసేవాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద ఆకాశం, నక్షత్రాలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు సమాధానం చెప్పాడనే విషయం రోడ్డు మీద బండి మీద వెళ్ళేవాడికి తెలిస్తే నేను కాదు ఆయన పిచ్చోడు అయిపోతాడు ఫస్ట్. కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే రిలేషన్లోకి వస్తావో వింత వింత ఆలోచనలు అప్పుడు ఎవరో నీకు నేర్పరు. ఇవన్నీ నీకేమనిపిస్తుంది అంటే ఇంకా ఏదో ప్రభువా ఇంకా నాతో మాట్లాడు ప్రభువా, ఇంకా నన్ను నీతో ఆ ఫ్రెండ్లీ రిలేషన్లోనికి నన్ను తీసుకెళ్ళి ప్రభువా. ఎప్పుడైతే దావీదు ఒక చాలా పిచ్చోళ్ళ కనపడుతున్నాడు జనాలకి. అయితే గమనించండి, ఇప్పుడు దావీదు యొక్క లైఫ్లో 2 రకాల యుద్ధాలు గమనించండి. ఇది కేవలం దావీదుకే కాదు కానీ ఇక్కడ కూర్చున్న మీకు నాకు కూడా ఉంటాయండి. మొట్టమొదటి యుద్ధం ఏంటయ్యా అంటే దావీదు అభిషేకం పొందక మునుపు దావీదు లైఫ్ ఎలా ఉన్నదో తెలియదు కానీ ఎప్పుడైతే దావీదు మీదకి వచ్చి సమూయేలు ఆ యొక్క తైలాన్ని పోసాడో, ఎప్పుడైతే అభిషేక తైలాన్ని పోసిన తర్వాత ఆ నూనె చేత అభిషేకించబడిన వెంటనే దేవుని ఆత్మ దావీదును తాకుతూ ఉన్నది, దావీదును కదుపుతూ ఉన్నది, దావీదులో హృదయంలో ఏదో ఒక కార్యాన్ని చేయడం ప్రారంభించినదండి. ఎప్పుడైతే ఈ కార్యం జరిగినదో మొట్టమొదటిగా జరిగినది ఏమంటే అతను ఎన్నడూ కోరుకొని పోరాటాలు ప్రారంభమైనవి అంట. ఏ పోరాటాలు? కొంచెం గట్టిగా చెప్తారా? ఏ పోరాటాలు? అసలు దావీదు ఎన్నడూ కోరుకొని పోరాటాలు ఇప్పుడు దావీదు అడ్రస్ ఎత్తుకుంటూ వస్తున్నాయి. దావీదు ఎక్కడ, దావీదు ఎక్కడ, దావీదు ఎక్కడ, దావీదు ఎక్కడ, దావీదు ఎక్కడ. కారణం ఏంటయ్యా అంటే దావీదు సింహాన్ని చంపిన అనుభవం ఉన్నదా అండి? కానీ సింహాన్ని చంపక మునుపు దావీదు ఎన్నడూ కల్లో కూడా ఊహించలే ఒకరోజు సింహం తన దగ్గరకు వస్తుందని. అయితే ఎన్నడూ నాకు తెలిసి చాలాసార్లు వినుంటాడు ఏమనంటే సంసోను ఎప్పుడైతే దేవుడు తన ఆత్మచేత నింపాడో సంసోను సింహాన్ని చంపాడు, విన్నాడు ఆ కార్యాన్ని. ఎప్పుడైతే ఈ కార్యం విన్నాడు కానీ తనకు తాను ఎన్నడూ ఊహించలే నేను కోరుకొని పోరాటం. కానీ ఇప్పుడు దావీదుగా సింహాన్ని కదపట్ల, కానీ సింహాన్ని సాతాను లేకపోతే దేవుడు అనుమతించడం వల్ల శత్రువు కదిపి సింహాన్ని దావీదు మీదకి నడుతున్నదండి. ఎప్పుడైతే దావీదు సింహాన్ని దాన్ని చంపంగానే వెంటనే దేవుడు రెండోసారిగా ఇప్పుడు సింహాన్ని కాదు కానీ ఎలుగుబంటిని దేవుడు రేపడం ప్రారంభించాడు ఆయన. ఎప్పుడైతే ఈ ఎలుగుబంటి వచ్చేటప్పుడు కూడా దావీదు అన్నాడు, నా తెలిసి కూర్చొని ఆలోచించాడు, అరే నేను కానీ ఎలుగుబంటిని చంపానంటే తరతరాలుగా ప్రతి ఆరాధనలో నా పేరు చెప్పుకుంటారని. దావీదు అన్నాడు దాన్ని ఊహించలా, కోరుకోవాలా. కానీ దావీదు కోరుకోవాలా, కానీ పోరాటమే దావీదును కోరుకున్నది. నువ్వు ఎప్పుడైతే దేవునాత్మ చేత నింపబడతావో నువ్వు పోరాటాన్ని కోరుకో, కానీ పోరాటమే ఏరి కోరి నీ వెనకబడుతుంది.
ఎవరు వెనక? నువ్వు కోరుకోవాలి, ఆ పోరాటమే నిన్ను కోరుకుంటుంది. బ్రదర్ నిజమేనా? అవునండి. కానీ మీరు గమనించండి, ఎప్పుడైతే దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ చిన్న గొర్రె పిల్ల కోసం ఎలుగుబంట్లు ఇవన్నీ వస్తున్నావో, కానీ వెంటనే దావీదు మీద దేవుని ఆత్మ బలంగా దిగిరాగానే ఇప్పుడు ఇక దావీదు భయపడట్లేదు. కానీ వెంటనే ఏమవుతున్నాడంటే దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది దావీదుని. ఒక్కసారిగా చాలా చిన్నోడుగా కనబడ్డాడు, దుడ్డు కర్రాజు పట్టుకోగలుగుతున్నాడు, చేత్తో వెళ్తున్నాడు, ఒడుసులో పట్టుకున్నాడు. ఎలా వెళ్ళినా సరే అసలు ఫేస్లో కొంచెం కూడా ఫియర్ లేదండి దావీదుకి. పోరాటం. దావీదు ఎలుగుబంటను కోరుకోలే, ఎలుగుబంటే దావీదును కోరుకున్నది. కానీ ఎప్పుడైతే ఒక్కసారిగా ఏ దేవుడైతే అక్కడ ఆ ఎలుగుబంటిని పంపాడో అదే దేవుడు ఒక్కసారిగా దావీదుని హృదయాన్ని రేపుచున్నాడు. రేపంగానే మీరు గమనించండి, యెరూషలేం పట్టణంలో అనేక మంది ప్రజలు ఉన్నారు అక్కడ, అంటే ఇశ్రాయేల్ మధ్యలో. ఆ ఉన్న చుట్టూ స్థలాల్లో అనేక మంది యాజకులు ఉండొచ్చు, అనేక మంది ప్రధాన యాజకులు ఉండొచ్చు, అనేక మంది దేవుని ఎరిగిన వారు ఉండొచ్చు. కానీ వారి ఎవరి మీదకి దిగిరాని ఆత్మ దావీదు మీదకి మాత్రమే దిగొస్తున్నదండి. బ్రదర్ ఎందుకని? కారణం ఏంటంటే నీ ఆసక్తిని బట్టే దేవుడు నీ వైపు ముందు అడుగులు వేయడం ప్రారంభిస్తాడు. ఆయన నీ పక్కన వాడి ఆసక్తిని బట్టి జరగదు, అది సేవకుడు యొక్క ఆసక్తిని బట్టి జరగదు, కానీ నీ ఆసక్తిని బట్టే దేవుడు అడుగులు వేయడం ప్రారంభిస్తాడండి. ఎంతమంది ఆసక్తి కలిగిన వారు ఉన్నారు ఇక్కడ? కారణం పౌలు కూడా హెచ్చరిక చేసి చెప్తాడు ఏమనంటే, మీరు ఎన్నడూ ఆత్మీయమైన విషయాల్లో ఎన్నడూ నువ్వు మందులుగా ఉండద్దు, కానీ ఎల్లవేళలా ఆసక్తి కాదు అత్యాసక్తితో దేవుని వేడుకుండండి. బ్రదర్ ఎంతమంది అత్యాసక్తి కావాలని కోరుతున్నారు? ఆసక్తి నుండి అత్యాసక్తి మాకు ఇవ్వండి ప్రభువా అని. కారణం ఏంటంటే పేతురుని విడిపించింది ఆసక్తితో కూడిన ప్రార్థన కాదండి, అత్యాసక్తితో సంఘము ఏకముగా చేరి ప్రార్థించినప్పుడు 16 మంది సైనికులున్న మధ్యలోనికి దేవుడు తన అగ్ని స్తంభాన్ని దేవుడు దించి ఆయనే స్వయంగా వారి మధ్యలోనికి వచ్చాడండి. చీకటి గదులోనికి దేవుడు వెలుగును ప్రకాశంలో ప్రారంభించాడు. ఆయన పేతురు యొక్క సంఖ్యలు ఊడిపోతున్నావు అక్కడ, ద్వారాలు తెగిపోతున్నావు అక్కడ. అసలు దేవుడు దిగిరాకూడని స్థలం అది, కానీ దేవుడు దించినది ఎవరయ్యా అంటే సంఘం యొక్క అత్యాసక్తి ప్రార్థనే దేవుని సన్నిధిని అక్షరాల వారి మధ్యలోనికి దించినదండి. అయితే మీరు గమనించండి, లూకా ఎప్పుడైతే దీన్ని అపోస్తల కార్యాలలో రాస్తున్నాడో, రాసేటప్పుడు పరిశుద్ధాత్ముడు లూకాని ప్రేరేపించినప్పుడు, లూకా రాసేటప్పుడు సంఘము ప్రార్థించగా అని రాయబోతూ ఒకవేళ ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మ అంటున్నది ఆ సంఘము చేసిన ప్రార్థన సామాన్యమైన ప్రార్థన కాదు, అది ప్రార్థన అని రాయకూడదని అత్యాసక్తితో కూడిన ప్రార్థన అని రాయి. ఎంతమంది అత్యాసక్తిని కోరుతున్నారండి? పరిశుద్ధాత్మ నొక్కి రాస్తున్నాడు ఏమనంటే అది ఆసక్తితో ఉన్నప్పుడు జరిగే కార్యం కాదు, అది అత్యాసక్తితో జరిగినప్పుడు సంభవించని కార్యాలు దేవుడు జరిగిస్తాడండి. జరగవనుకున్న కార్యాలు దేవుడు జరిగిస్తాడండి, నమ్మలేని నిజాలు దేవుడు జరిగిస్తాడండి. కానీ ఆయనకి ఎవరు కావాలంటే అత్యాసక్తితో దేవుడు వెంటాడేవాళ్ళు, అత్యాసక్తితో దేవుడు వెతికేవారు, అత్యాసక్తితో దేవుడి గురించి తృష్ణ కలిగిన వారు. దావీదు ఏమన్నాడంటే, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణగొన్నట్లుగానే ఈ రాత్రి కాలం ముందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది, నా ప్రాణం నీ కొరకు కేకలు వేయుచున్నది, నా ప్రాణం పరిశుద్ధాత్మ కొరకు అడుగుచున్నది, నా ప్రాణం దేవుడి కొరకు వెతుకుచున్నది, నా ప్రాణం నీ వైపు వెళ్ళాలని కోరుతున్నది. ఇది ఆసక్తి కాదు, అత్యాసక్తితో హృదయం లోతులో వచ్చే ఒక స్వరం అండి. గనుకనే అంతమందిని పరిశుద్ధాత్ముడు దాటి వెళ్ళిన దావీదు దగ్గరకు వస్తే కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. బ్రదర్ ప్రార్థించడం వేరు, అత్యాసక్తితో ప్రార్థించడం వేరు, పాటలు పాడడం వేరు, అత్యాసక్తితో పాటలు పాడడం వేరు. చెరసాల పునాదులు వణికినవి ఎందుకండి? పౌలు ఎప్పుడైతే స్వరమెత్తడం ప్రారంభించాడో, శీల ఎప్పుడైతే స్వరమెత్తడం ప్రారంభించారో వారు చప్పట్లు కొట్టడానికి చేతులు అనువైన స్థితిలో లేవు, వారి కాళ్ళు బంధకాల్లో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వారు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, అది కేవలం ఒక పెద్దవాళ్ళ నుండి వచ్చే పాట కాదండి, అత్యాసక్తితో హృదయం యొక్క లోతుల నుండి పాట రావడం ప్రారంభిస్తే చెరసాల పునాదుల్ని దేవుడు వణికించడం ప్రారంభించాడు. ఎవరైనా ఇక్కడ ఆసక్తి కలిగిన వారు ఉన్నారా? దేవా మాకు అత్యాసక్తిని మాకు దయచేయండి అయ్యా. దేవుని స్తుతించడం వేరు, కానీ అత్యాసక్తితో దేవుని స్తుతించడం వేరు. పరిచర్య చేయడం వేరు, కానీ దేవుడికి అత్యాసక్తితో పరిచర్య చేయడం వేరు. ఆరాధనకి రావడం వేరు, కానీ అత్యాసక్తితో, మరలా చెప్పచ్చా, ఆరాధనకి రావడం వేరు, కానీ అతి ఆసక్తితో ఆరాధనకి రావడం వేరండి. ఎంతమందికి అర్థమవుతున్నదో? నువ్వు సామాన్యంగా వస్తే నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు, నువ్వు ఎందుకు వెళ్ళావో నీకు తెలియదు, కానీ అత్యాసక్తితో వచ్చావని చూడండి, నువ్వేది పొందుకోవో ఆ వ్యక్తి అదే పొందుకుంటాడు. నువ్వు దేన్నైతే చూడలేవో ఆ వ్యక్తి దేవుడు దాన్ని, ఆ వ్యక్తి యొక్క కన్నులకు దేవుడు తెరవడం దేవుడు ప్రారంభిస్తాడు. నువ్వు వచ్చి వెళ్తావు, కానీ ఒకరు పొందుకొని వెళ్తారు. చెప్పవచ్చునా? ఆరాధన చేయడం వేరు, అత్యాసక్తితో దేవుని యొక్క పాదాల దగ్గర గోసాడి ఆరాధన చేయడం వేరండి. వాక్యం వినడం వేరు, మళ్ళా చెప్పొచ్చునా? వాక్యం వినడం వేరు, అత్యాసక్తితో వాక్యం వినడం వేరండి. అత్యాసక్తితో నువ్వు వింటే ఎలా వింటావంటే, ప్రభువా
ఒక్క పదం కూడా ఈ రోజు నేను పోగొట్టుకోలేకయ్యా. ప్రతి పదం నా హృదయంలో నాటుపడాలి, ప్రతి పదం మొలకెత్తాలి, అది ప్రతిదీ వృక్షమై తిరిగి లేవాలి, బలమైన శత్రువుకు దుర్గాలతో పడుతురాయాలి. కారణం ఆసక్తి కాదు, అత్యాసక్తితో వాక్యం వినడానికి. ఎంతమంది పరిశుద్ధాత్మను అడుగుతున్నారండి? అత్యాసక్తితో అడిగేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఎప్పుడైతే అత్యాసక్తితో నువ్వు అడుగుతావో దేవుడు తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొయ్యిని కొంచెం సిమ్లో నుండి వేడి సరిపాట్లు ఏం చేయాలా? ఇంకో పొయ్యి తీసుకురాకర్లా, ఈ పొయ్యికే మన ఆత్మీయ జీవితాలు కూడా హై దేవుడు తన కృపను బట్టి మునుగాక. బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం నిదానం అవుతాను, మనందరికి అర్థమైనట్లు దేవుడు దయ చూపును గాక. దేవుడి ఆత్మ నీ మీదకి ప్రత్యేకంగా నేను ఎవరితో అంటే ఎవరికి దేవుడు ఈ లేఖనాలు ఆయన ఎవరితో మాట్లాడినా దేవుడు వారి జీవితాలను బలపరచును గాక. చేరవచ్చిన వారితో దేవుడు అందరితో మాట్లాడును గాక. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగి రావడం జరుగుద్దో, నువ్వు అభిషేకం పొందకమునుపు నీ యొక్క లైఫ్ వేరు. కానీ ఆత్మ నిన్ను ఎప్పుడైతే తాకి, నిన్ను ఎప్పుడైతే కోరుకొని, ఎప్పుడైతే నిన్ను ఆయన ముద్రించి నీవే నా నివాస స్థలం అని చెప్పి సియోను పర్వతంలోని అదే మూలరాయి, అదే తలరాయి, నీ జీవితంలో తలరాయిగా ఆయనే ఎప్పుడు దిగి వచ్చి నేను ఆయన సీల్ చేయడం దేవుడు ప్రారంభిస్తాడో, బ్రదర్ నువ్వు పోరాటాన్ని వెతుకో, పోరాటం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు అనుకుంటావు అరే ఎప్పుడైతే దేవుడు ఆత్మచేత నింపుతారో వచ్చే ఫీలింగ్ ఏంటి తెలుసా అండి? మొట్టమొదటిగా నీ మీద ఉన్న కొన్ని టన్నుల బరువు పోయినట్టు ఫీలింగ్ నీకు అర్థమైంది. అది ఎవరు చెప్పక్కర్లే, నీకు వచ్చే వ్యక్తిగతమైన అనుభవం. అది టన్నుల కొద్ది బరువు అలా ఓడబీక పక్కన పడేసినట్టు ఉంటుందండి. నువ్వు అప్పటి నుండి ఏం కోరుకుంటావు తెలుసా? ప్రభువా ఈ ప్రపంచంలో నేనున్నా, కానీ నేను ఈ ప్రపంచానికి సంబంధించిన వాడిని కాదు, నాది మరొక ప్రపంచం. అది ఎప్పుడైతే నువ్వు ఆ ప్రపంచంతో ఒక అనుబంధంలోనికి వస్తావో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో నువ్వు వైరాన్ని కానీ విరుద్ధాన్ని కానీ కోరుకో, కానీ ఎక్కడికి వెళ్ళినా పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటావు. ఏమనంటే ప్రభా నువ్వు ఉద్యోగంలో ఉన్నా చుట్టూ ఉన్న వాళ్ళతో నిదానంగా ఉంటావు, నువ్వు ఇంటిలో ఉన్నా చుట్టూ ఉన్న వాళ్ళతో నిదానంగా ఉంటావు, నువ్వు ఆరాధనలో ఉన్నా చుట్టూ ఉన్న వారితో నిదానంగా ఉంటావు. కానీ గమనించు, నువ్వు సమాధానంగా ఉండడానికి ఇష్టపడతావు, కానీ పోరాటం నిన్ను వదిలిపెట్టదు. ఇది నువ్వు కదపోవు, దానికి అదే వస్తుంది నీ దగ్గరికి. ఎందుకయ్యా అంటే దేవుడు దయ చూపించిన గాక, ఒకవేళ దేవుడు దయ చూపించిన గాక. కారణం ఏంటయ్యా అంటే దావీదు సింహం వెనకపోలా, సింహమే దావీదు వెనక వచ్చినాయి. దావీదు ఎలుగుబంటి వెనకపోలా, ఎలుగుబంటే దావీదు దగ్గరకు వచ్చినాయి. దావీదు సౌలుతో యుద్ధాన్ని, సౌలుతో గొడవకి అన్నాడు సిద్ధపడలా, కానీ సౌలే కాలు దువ్వి దావీదు మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతున్నదండి? అసలు ఈ దావీదు అనుకున్నాడు ఇదెక్కడ గొడవయ్యా బాబు చర్చిలో, సౌలు దావీదు చూసి నువ్వేమో ఆజానుబాహుడు అంటున్నావు, నేనేమో ఎంతున్నా, నాతో నీ గొడవ ఏంటయ్యా? నీకు సంవత్సరాలు వచ్చావు ఆరాధన స్థలానికి, నేను నిన్నగాక మొన్న వచ్చా, నన్ను కూడా వదిలిపెట్టవా? బ్రదర్ గమనించండి తెలుసా, ఇది ఒక విచిత్రంగా ఉంటుంది. కానీ మనం చేసే అంటే ఆరాధన స్థలంలో దేవుడు మనకి ఇచ్చిన పరిచర్లో కానీ దేంట్లో అన్నా కొంచెం అడ్డొచ్చినట్టు కనబడితే పిల్లోని కూడా వదిలిపెట్టం తెలుసా? అర్థం కాలేదేమో. అంటే మన పోస్ట్ ఎవరన్నా తీసుకుంటారనే ఫీలింగ్ వస్తే చర్చిలో ఆ ప్లేస్ కోసం పిల్లోని కూడా వదిలిపెట్టం మనం. అంటే సపోజ్ అనుకుందాం ఏమంటే ఇన్ని రోజులు నేను కీబోర్డ్ ప్లే చేశాను, ఒకవేళ రాజ్ కుమార్కి ఛాన్స్ ఇచ్చారు, సేవకులు ఏమన్నారంటే ఈ వారం ఇక మీదటి నుండి ఈ వచ్చే కొన్ని వారాల వరకు రాజ్ కుమార్ చర్చిలో కీబోర్డ్ ప్లే చేస్తాడన్నారు అనుకోండి. అనగానే ఇప్పుడు రాజ్ కుమార్కి ఏం తెలియదు, కీబోర్డ్ అంటే ఈ గొడవలు ఏం తెలియదు. కానీ ఎప్పుడైతే నాలో ప్రైడ్ స్టార్ట్ అయితే, ఇప్పుడు సౌలు ఎవరు? అక్కడ లేడు సౌలు. ఇప్పుడు ఈయన కీబోర్డ్ దగ్గరికి రాగానే ఈయనకేమీ తెలియదు. ఈయనకి ఎప్పుడైతే సేవకులు ఒక మంచి స్థానం ఇస్తారో ఈయన నాతో పోరాటానికి దిగట్ల, కానీ ఎవరితో పోరాటానికి దిగుతున్నారు? ఇక నేను అటు తిరిగి వచ్చినా ఇటు తిరిగి వచ్చినా ఈయనకి అర్థం కాదు, ఇదంతా ఎక్కడ గొడవరా బాబు. అర్థమైందా నేను చెప్పింది? పోరాటం నువ్వు కోరుకోలే, నిన్నే పోరాటం కోరుకున్నది ఎక్కడ. ఎప్పుడైతే ఎంతమందికి అర్థమవుతున్నదో అండి, ఎప్పుడైతే ఇలా జరగంగానే అసలు కూర్చొని అనుకున్నాడు ఇది ఎక్కడ గొడవరా నాయన, చర్చిలోకి వచ్చి సైలెంట్గా వెళ్ళిపోదామంటే నా వైపు మిరుమిరుమిరా చూస్తుందంటారా బాబు. ఈవిడ పోరాటం నువ్వు కోరుకోలే, పోరాటం నిన్ను కోరుకున్నది ఎక్కడ. ఎంతమందికి అర్థమవుతున్నదండి? దేవుడు అందరికి అర్థమవునట్లు దేవుడు దయ చూపును కాక.
ఇదేంటి నా మాన నేను సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతే వీళ్ళ ఫ్యామిలీ నా వెనకాల పడుతుంది ఏంటి? నువ్వు కోరుకోలే పోరాటం నిన్ను కోరుకున్నది. అయితే గమనించు, కానీ ఎప్పుడైతే ఈ పోరాటాలు నిన్ను కోరుకుంటావో ఎన్నడూ మర్చిపోవు. మాకు నువ్వు కోరుకొని పోరాటం నిన్ను కోరుకుంటే నువ్వెన్నడూ ఆశించలా, నువ్వెన్నడూ కోరుకోలా, నువ్వెన్నడూ వాటి గురించి ఇష్టపడలా. కానీ గమనించు, అటువంటి పోరాటాలు జరిగినప్పుడు నువ్వు కానీ నిజంగా వాక్యపక్షాన్ని నిలబడితే ఎవరైతే నీ కనుల ముందు హైలైట్ అవుతారో వాళ్ళకి రాత్రులు పగలు భయం పుట్టించగలండి దేవుడు. వణుకును పుట్టిస్తాడు దేవుడు. ఇప్పుడు అనిపిస్తుంది మా ఆఫీస్లో వాడు ఇసుకిచ్చేస్తున్నాడు, ఇక ఈ రోజు నుండి వణుకు లేదు. పోరాటం నిన్ను కోరుకుంటే కారణం ఏంటి తెలుసా అండి? దేవుడు దయ చూపించిన గాక. ఎప్పుడైతే దేవుడు దావీదుకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు తెలుసా? ఏమిచ్చాడు సర్టిఫికేట్? మోషేకి సర్టిఫికేట్ ఇచ్చాడు తెలుసా? అదే తెలీదా? దానియేలుకు కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు తెలుసా? సర్టిఫికేట్లు అవార్డులు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు ఫోటో ఇలా పట్టుకొని ఇలా దిగుతూ ఉండగానే ఎప్పుడైతే దేవుడు దిగొచ్చి అవార్డు ఇస్తూ ఉండగానే అక్కడ వెంటనే దావీదు సిగ్గుపడుతూ ఉన్నాడు. ఏమనంటే నా హృదయానుసారుడు దావీదు నువ్వు. దానికి సాక్షులు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిపెట్టి ఉంచాడండి. ఎప్పుడైతే మోషే వంతు వచ్చింది, మోషే నిలబడుకున్నాడు, ప్రభువా నేను తీసుకోవడం కంటే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు నువ్వు సర్టిఫికేట్ పట్టుకోవాలి. ఓకే. ఎప్పుడైతే దానియేలు పిలిచాడు దేవుడు, దానియేలు నీకు కూడా సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. ఏమి ప్రభు అనగానే ఆయనకేంటి, బహుప్రియుడు నువ్వు. కానీ యేసుక్రీస్తుకి ఇన్నికన్నా ఎక్కువ సర్టిఫికేట్లు ఆయనకు ఉన్నామండి. మోషే ఇల్లు అంతటి మీద మాత్రమే, కానీ యేసు ప్రభు అయితే ఇల్లు అంతటి మీద అండి. ఆయన ఇల్లు అంతటిలో మోషే, కానీ ఇంటి అంతటి మీద యేసు ప్రభు అండి. ఆయన కేవలం ప్రభుడే కాదు. ఆయన ఏమంటారంటే అక్కడ, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయనందు ఉండడానికి నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆయన దిగి వచ్చి తిరిగి ఎన్నడూ యేసు ప్రభుని విడిచిపెట్టాలి. అభిషేకం అవునా కదా అండి? అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే దేవుడు దయ చూపించిన గాక నువ్వు కోరుకొని పోరాటం నిన్ను కోరుకుంటుందో నీ పక్షాన్ని నిలబడే దేవుడే. బ్రదర్ ఎందుకని? మనకి రెండు పోరాటాలు కావాలండి. నువ్వు కోరుకొని పోరాటం ఒకటి ఉన్నది, నువ్వు కోరుకోవాల్సిన పోరాటం ఒకటి ఉన్నది. ఏం పోరాటాలు? ఒకటి నిన్నే ఎంటబడుతూ నువ్వు ఎక్కడికి పోయినా వస్తూ ఉంటుంది. అక్కడ నువ్వు చీపావతలు కంటే ఎక్కడికి వెళ్ళేది నేను. కానీ మర్చిపో, మాకు అక్కడ విజయాన్ని ఇచ్చే దేవుడే ఆయన. ఇదే దావీదుని గమనించండి, ఆ పోరాటాలు ఎలా మారిపోతున్నాడో. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత దావీదు నింపబడిన తర్వాత దావీదు గర్వంగా ఉన్నట్టు మనం ఎక్కడ లేఖనాల్లో చూడం. కానీ అతను ఇంటికి పోయేటప్పుడు తల్లిదండ్రులు గమనిస్తున్నారు, యెషై వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు దావీదుని. కానీ ఏదో ఒక స్మూత్నెస్ కనబడుతున్నది దావీదులో. చాలా దీనంగా ఉంటున్నాడు దావీదు. కానీ మీరు సహోదరులు గమనించండి, వాళ్ళ మాటకు అంటున్నారు, ఒరే నీకు గర్వం పట్టింది బాగా అంటే మనం ఏం చేస్తాం? సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, నువ్వు లెక్క నాకు అనట్లేదండి. ఎంతమంది లేఖనాలు చదివారు దాన్ని? అసలు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు సింహాన్ని ఎలుగుబంటిని చంపిన మన మధ్యలో ఉంటేనా ఈ పాటికి కథ అంతా తిరిగిపోయేది. ఇక్కడ భోజనాల దగ్గర గొడవ అయితే సింహాన్ని ఎలుగుబంటిని చెప్పి ప్రభు యేసుక్రీస్తునామే దీనికి కూడా ఇదే వాడతారు. మళ్ళీ అక్కడ కూడా మీరు గమనించండి, ఏ వివాదం వచ్చినా ఏ ఒక్కరు సొంతగా పోరాడరండి. చర్చిలో ఉన్న విధానం ఏంటి తెలుసా? బయట అయితే పిచ్చి గొడవడతారు, కానీ ఇక్కడ మాటికి ఏ గొడవ నీ తప్పైనా ఎదుటోడి తప్పైనా మళ్ళీ మనకేం కావాలా? మనకి తగ్గ ఎత్తుకుంటాం దాంట్లో. కానీ దావీదుని గమనించండి, ఎప్పుడైతే ఆ వివాదం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత స్మూత్గా కనపడతా ఉండగానే శత్రువు అనుకుంటున్నాడు దావీదుని అంతవరకే లెక్కేసాడంట. ఎక్కడి వరకు అంటే భుజాలు వంగిపోయినట్టుగా, ఏమి చేతగానోడుగా, చాలా సైలెంట్గా ఉన్నట్టు. కానీ ఎప్పుడైతే సింహాలు ఎలుగుబంటులు దావీదు ముందుకు వచ్చి నిలబడుతున్నావో ఒక్కసారిగా దేవుని అభిషేకం ఏం చేసినదంటే వంగిపోయి ఉన్న భుజాలు ఒక్కసారిగా దేవుడు ధైర్యంతో నిలబెట్టడం దేవుడు ప్రారంభించాడు. దీనంగా చూసే నేత్రాల్లో శక్తిని నింపడం దేవుడు ప్రారంభించాడు. మోకాల్లో, కండరాల్లో, నరాల్లో దేవుడు తన శక్తిని పూర్తిగా నింపంగానే ఇప్పుడు సింహాన్ని వెంటబడి లోనున్న గొర్రెని దేవుడు దావీదు బయటకు తీస్తున్నాడండి. బ్రదర్ ఆ ఒక్క క్షణాన్ని ఏమవుతున్నదంటే అప్పటి వరకు దావీదే, కానీ ఎప్పుడైతే శత్రు పోరాటంలో తనతో పోరాటం ప్రారంభించాడో దావీదులో క్రీస్తు స్వభావం బయటకు వస్తున్నదండి. నీ పక్షాన దేవుడు పోరాటానికి దిగినప్పుడు ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? నీ వ్యతిరేకంగా ఎవరు నిలబడినా సరే వారు కోరి పోరాటానికి వచ్చినప్పుడు దేవుడు తన్ను తాను నీకు బయలుపరుచుకుంటాడు. నీలో నుండి ఆయన ఎంతమందికి అర్థమైనదో? ఒకటి నీకు ఆయన ఎవరో చెప్పుకుంటాడు ఆయన,
ప్రవక్త ఒక మాట అంటాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిన్ను తాకినప్పుడు దాన్ని నువ్వు నీతో ఉంచుకోవడానికి, అంటే ఎల్లప్పుడూ ఎంతమంది కోరుతారు పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధాత్మ చేత తాకబడిన వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అది ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుతారా? ప్రవక్త ఒక చిన్న కీ పాయింట్ చెప్పాడు, ఏమనంటే నువ్వు ఎప్పుడైతే హంబుల్, మీక్, విధేయతతో, చాలా తగ్గింపుతో నువ్వు ఉంటావో ఆ వచ్చిన పవర్ మెన్నడు విడిచి వెళ్ళిపోదట, అది అలా ఉండిపోతుందట పవర్. అయితే మీరు గమనించండి, కానీ ఒక్కసారికి దావీదు ఏమవుతున్నాడంటే చూసినప్పుడు బలహీనుడిగా కనపడుతున్నాడు, కానీ పోరాటం రంగానే ఒక్కసారిగా క్రీస్తులా కనపడుతున్నాడు అక్కడ క్యారెక్టర్. బ్రదర్, ఎప్పుడైతే నీలోండి ఈ నువ్వు వివాదపడినోడితో వివాదపడి చూడు, ఏం జరగదు. ఏం జరుగుద్ది? వివాదం ఇంకొంచెం పెరుగుద్ది, అంతకుమించి ఏం జరగదు. కానీ ఎప్పుడైతే దావీదు మౌనంగా ఉండి దేవుడి కష్టాలకు అప్పగిస్తున్నాడో, దావీదు లోపల నుండి దేవుడు తన్ను తాను బయలుపరచుకోవడం ప్రారంభించాడు. ఒక్కసారి అరణ్యంలో చూస్తే అది దావీదు కాదండి, దావీదులో ఉన్న క్రీస్తే. ఎంతమందికి అర్థమవుతున్నదో? క్రీస్తు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. దావీదు లోపల నుండి చూడంగానే, అరే ఇందాకటి క్షణం వరకు ఇంత డల్లుగున్న వ్యక్తి ఇతనే అనగానే దేవుడు అప్రూవ్ చేసి చెప్తాడు, ఏమనంటే ఈ చిన్న దీన శరీరంలో దిగి రావడానికి నేను ఇష్టపడ్డాను. ఇది ఎవరి సొత్తు కాదు, వాళ్ళ తల్లి తండ్రి సొత్తు కాదు, కానీ ఇది విలువ పెట్టుకొనమన్న నా సొత్తు ఇది కనుక. దేవుడు ఎప్పుడైతే దావీదులను తను తాను ప్రత్యక్షపరచుకోగానే సింహాలు వణుకుతున్నాయి, ఎలుగుబంట్లు వణుకుతున్నాయి. ఆఖరికి సౌలును భయపెట్టిన కార్యం ఏంటి తెలుసా అండి? దావీదు యొక్క ఈట కాదు అది, దావీదు యొక్క బల్లం కాదు అది, దావీదు యొక్క పోరాటం కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు దావీదుతో కదలడం సౌలు చూశాడో, సౌలుకి రాత్రి పగలు నిద్ర పట్టట్లేదండి. కారణం ఏంటంటే అత్యున్నత సింహాసనం అదే దేవుడు దిగి దావీదుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఆయన నీ శత్రువులు వణికించే కార్యమైనాడు, నీ మాట కాదు, నీ పోరాటం కాదు, నీ వైపున బలగం కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు తన్ను తాను నీతో ఉన్నట్టు రుజువుపరుచుకుంటాడో, శత్రువుల గుండెల్లో దేవుడు వణుకును పుట్టించగలడు. ఆయన ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? దేవుడు కనికరం చూపించిన గాక. అయితే మీరు గమనించండి, ఈ రెండు కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాలండి. ఏమి? ఆయన తనను తానుగా నీకు బయలుపరుచుకోవాలి. ఎంతమంది ఆయన నాకు బయలుపరుచుకోవాలని కోరుతారు? రెండు, నీలో నుండి ఆయన తన్ను తాను బయలుపరుచుకోవాలి. ఎంతమందికి అర్థమైందో? దేవుడెవరో నీకెవరు వివరించలేరు. కారణం నువ్వు ఇక్కడికి వస్తావు, వినడం ప్రత్యక్షత కాదండి. నిజమే అంటారా? వినడం బయలుపాటు కాదు, తెలుసుకోవడం బయలుపాటు కాదు. కారణం ఏంటంటే నువ్వు చాలా వింటావు. ఈరోజు ఎంటర్మెసేజ్లో తెలియదేముంది, అన్ని బయలుపాట కాదు. ఎవరో మెసేజ్లో చెప్పారు, వీళ్ళు విన్నారు. కానీ నీకుగా దేవుడు ఎప్పుడైతే ఒక విషయాన్ని బయలుపరుస్తాడో, నీ జీవితం ఒక చేంజ్ స్టార్ట్ అయ్యింది. రివల్యూషన్ అంటే కేవలం ఏదో నువ్వు తెలుసుకోవడం కాదు, అది నీ జీవితంలో ఏదో దేవుడు కోరుతూ ఉంటాడు, మనచాలను కోరుతూ ఉంటాడు. దేవుడు కావాల్సిన రెండు మనకి ఇవ్వాలి కదా. ఆయన తన్ను తానుగా మనకు బయలుపరచుకోవాలి, రెండు మనలో ఉండి ఆయన బయలుపరచబడాలి. ఆయన దేవుడు దయ చూపించిన గాక. అయితే ఇప్పుడు వరకు చూడండి, తను కోరుకున్న పోరాటం కాదు, తనను కోరుకున్న పోరాటాలు. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు స్టోరీ మారిపోతున్నది. ఈ ముందు స్టోరీ అంతా ఏంటంటే సింహాలు, ఎలుగుబంట్లు, సౌలు, ఇవన్నీ పోరాటాలు అయిపోయిన తర్వాత సరైన సమయం రాగానే దేవుడు ఏం చేశాడంటే వెంటనే దావీదుని అనేక దినాలు తిప్పి దావీదుని దేవుడు రాజుగా నియమించాడండి. ఎప్పుడైతే రాజుగా నియమించాడో ఆ కిరీటాన్ని దావీదు మీద పెట్టారు. మొట్టమొదటిగా ఏం పోయబడింది అక్కడ? దావీదు తల మీద అభిషేక తైలం పోయబడింది. అభిషేక తైలం పోయబడ్డప్పుడు ఇతను శత్రువును కోరుకోవాలా, శత్రువే ఇతను కోరుకున్నది. కానీ ఎప్పుడైతే ఇదే తల మీద వీళ్ళు వచ్చి ఎప్పుడైతే అక్కడ ఉన్నవారు ఆ కిరీటాన్ని దావీదుకు ధరింపజేశారో, ఇప్పుడు వెంటనే దావీదు తన హృదయంలో మౌనంగా ఉండట్లే. ఏమనంటే చెప్పాలంటే దావీదు చాలా సేఫ్గా ఉండొచ్చు, అన్నీ వచ్చేసిన అంతా బాగున్నదని. కానీ ఇప్పుడు వరకు పోరాటం ఇతను కోరుకున్నది. కానీ ఇప్పుడు దావీదు మౌనంగా ఉన్నవాడు తనకు తానే పోరాటాన్ని రేపుకుంటున్నాడండి. కారణం ఏమయ్యా అంటే తన రాజ్యం స్థాపించబడడానికి, తన సింహాసనం ఉండడానికి, రాజ్య పరిపాలనకి రాజధానిగా అనేక స్థలాలు ఉన్నాయి. ఒకసారి అదొక్కటి దేవుడు దయ చూపించిన గాక. నేను ఇది రిఫరెన్స్ కూడా రాయలేదు, దేవుడే కనికరం చూపించాలి. రెండవ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2
నాలుగో వచనం. దావీదు 30 ఏండ్ల వాడై పైన వచనం చదువుతారండి. మరియు ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధి వారితో నిబంధన చేశాను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొకటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. ఏం చేశారండి దావీదుకి? కేవలం తైలం కాదు, ఇప్పుడు కిరీటాన్ని తీసుకొచ్చి దావీదు యొక్క తల మీద పెట్టారు వారు. చదవండి. దావీదు 30 ఏండ్ల వాడే ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు యోధా వారి మీద 7 సంవత్సరములను 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యోధుల వారి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, మీరు గమనించండి, ఇప్పటి వరకు పోరాటం ఎవరిని కోరుకున్నది? అదే కదా మనం విన్నది. ఎప్పుడైతే ఇతను రాజుగా నియమించబడ్డాడో ఇప్పుడు పోరాటం ఇతను కోరుకోవట్లా. అసలు శత్రువు దావీదును ఒక్క మాటంలా, కానీ దావీదే తనకు తానుగా శత్రువు మీదకి వెళ్తున్నాడు. ఆయన బ్రదర్, నీ లైఫ్లో నువ్వు కోరుకొని యుద్ధం ఒకటి ఉంటుంది, కానీ నువ్వు కోరుకోవాల్సిన యుద్ధం కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇరుకైన మార్గాన ప్రవేశించా స్మూత్గా వెళ్ళలేవు. దీనికి నీలాంటి ఒక పోరాట ప్రతిమ కావాలి, పోరాడే విశ్వాసం కావాలి, పట్టుదల కావాలి దీనికి. ఇది దావీదును వెంటాడట్లే, కానీ దావీదే వెంటాడుతున్నాడు యెబూసీయుల్ని. చదవండి బ్రదర్ ఒకసారి. నీవు వచ్చిన ఎడల వాళ్ళు బెదిరిస్తున్నారు. నీవు కానీ ఈ పట్టణంలోనికి వస్తే, ఓ దావీదు నువ్వు రాజుగా అభిషేకించబడ్డావు, నువ్వు కానీ వస్తే ఇక్కడికి ఇచ్చటి గుడ్డివారును నిన్ను ఇక్కడ పంపించవేయడానికి ఎవరెవరో అక్కర్లా. ఈ సియోను పర్వతం మీద, ఇది ఎక్కడున్నది తెలుసా అండి? యెబూసీల ప్రాంతం అనేది సియోను పర్వతం. మనం ఏదైతే చదువుతున్నామో సియోను పర్వతం మీద ఉన్నది ఇది. నువ్వు కానీ ఇక్కడికి వస్తే నిన్ను ఎవరో కాదు జయించేది, ఆఖరికి ఇక్కడ ఉన్న గుడ్డోళ్ళు కుంటోళ్ళు వీళ్ళ తోసివేస్తారు. చదవండి బ్రదర్. గుడ్డివారును నిన్ను తోలివేతుడైన దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. నిన్ను తోలివేతుడని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. అయినను దావీదు పురమాటబడిన సియోను కోటకు దేవుడు దయ చూపును గాక. దేవుని రాజ్యంలోకి వెళ్ళడం సులువా కష్టమా అండి? ఏం చెప్తే ఏమైద్దాం అనుకున్నా. నన్ను అడిగితే సుదర్శన్ కష్టమే ఈజీ అంటే నువ్వు అక్కడికి చెప్తారు ఏమనంటే, ఇలా పెట్టి నిన్ను సెట్ చేసి నీ ప్లేస్ మా కుర్చీలో పెట్టి, ఓకే సుదర్శన్ టైం వచ్చింది, ఇప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళంగానే ఇలా పెట్టి దేవుడు ఇక్కడ నుండి ఇలా తోసి, ఎవరు మళ్ళా దీనిని తిప్పి ఇలా పరలోకంలో ఇలా తీసుకుంటాడు అనుకుంటాం అన్నమాట. కానీ ఈ సియోను పురంలో నువ్వు భాగస్థుడు అవ్వాలంటే పోరాడాల్సింది ఒకళ్ళు ఒక మాట అన్నారు, మీ ఇంటిలో మట్టి కావాలన్నా మీరే ఎత్తుకోవాలండి అని. నీ ఇంటిలో మట్టే నువ్వు ఎత్తుకోవాల్సి వస్తే మరి నీ ఆత్మకు కావాల్సిన నిత్యగా మరి నువ్వు ఎవరు తీసుకొచ్చి పెడతారు? నీ ఒళ్ళు నీవే సంపాదించాలి దాన్ని, దానికోసం నీవే కష్టపడాలి దానికి. అయితే మీరు గమనించండి, నేను ఇది చదివిన తర్వాత చాలా విచిత్రంగా అనిపించింది. కారణం ఏంటంటే మీరు గమనించండి, ఇతను తన రాజ్యాన్ని అసలు ఎందుకు కోరుకుంటాడు? ఈ సియోన్ని అనేక పట్టణాలు ఉన్నాయి ఇజ్రాయేల్ మధ్యలో. ఇప్పుడు తను ఎప్పుడైతే రాజు అయ్యాడో తనకంటూ ఒక రాజధాని అంటే దాన్ని ఎన్నుకోవాల్సి ఉన్నాడు తను. ఎందుకంటే రాజ్య పరిపాలన చేయాలంటే ఒక క్యాపిటల్ అవసరం, రాజధాని. అయితే ఈ రాజ్య పరిపాలన కొరకు అనేక స్థలాలు ఉన్నాయి ఇశ్రాయేల్ మధ్యలో, కానీ ఏ స్థలం వైపు చూడట్లా దావీదు. చాలా చాలా విలువైన స్థలాలు ఉన్నాయి, దేవుడు దయ చూపించిన గాక. కానీ అతను సంపూర్ణంగా తన యొక్క మొట్టమొదటి యుద్ధాన్ని దేని మీద ప్రకటిస్తున్నాడంటే, తన కళ్ళు అటు ఇటు ఎన్నో శత్రువులు ఉన్నా ఏ ఒక్కరి వైపు చూడట్లేదు, కానీ ఎక్కలేని ఎత్తైన కొండ సియోను పర్వతం మీదకు దావీదు చూస్తున్నాడండి. బ్రదర్, అసలు నీకు ఇంతగా సియోన్ అంటే అర్థం ఏమంటే అంటే బలమైన కోట, కదల్చబడని స్థలం అండి. మీకు విషయం తెలుసా? ఆ కోటని భయపడే ఎవరు దాన్ని స్వాధీనపరుచుకోవాలా. అది ఎవరు వాగ్దానం తెలుసా? దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అది. ఇదంతా విచిత్రమా ఉన్నది చూడండి. దేవుడు ఏమన్నాడంటే, ఓ అబ్రాహాము సంతానమా, మీకు ఇదిగో ఈ ప్లేస్ మొత్తం మీకు ఇచ్చేసాను, ఈ ప్లేస్ అంతా మీరు స్వాధీనపరచుకోండి అని. ఏదంతా అండి? ఈ ప్లేస్ అంతా. కానీ ఇశ్రాయేలు ఎప్పుడైతే ఈ స్థలాన్ని స్వాధీనపరచుకోవడానికి వచ్చారో వీళ్ళు చాలా వరకు పోరాడి ఎప్పుడైతే యెబూసీల ప్రాంతానికి రాగానే వాళ్ళు చేతులు ఎత్తేశారు.
ఎందుకయ్యా అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, చాలా మొండి కలిగిన వాళ్ళు, చాలా పట్టుదల కలిగిన వాళ్ళు. అసలు ఏమాత్రం దావీదుకు కాదు కదా, ముందున్న ఏ ఒక్కడికి లోబడిన ప్రజలు వీళ్ళు. కానీ ఒక విషయం చెప్పాలనుకున్నా, ఇప్పుడు ఎవరు కావాలి అంటే కాంప్రమైజర్లు కాదు ఇక్కడ కావాల్సింది, కాంకరర్స్ కావాలంటే ఇక్కడ రాజీ పడేవాడు కాదండి ఇప్పుడు కావాల్సినది, వాగ్దానం నాది అని పోరాడేవాడు కావాలి ఇప్పుడు. బ్రదర్, ఎంతమంది మీ జీవితంలో వాగ్దాన దేశం మొత్తం స్వతంత్రించుకోవాలని కోరుతున్నారు? స్వస్థత ఎంతమందికి అర్థమవుతున్నదో? దెయ్యాల మీద అధికారం, వాక్యంలో ఉన్న ప్రత్యక్షత, యేసుక్రీస్తుని గురించి ఎంతమందికి అర్థమవుతున్నదో? నాకు రావాల్సిన ఆశీర్వాదాలు 1 నుండి 100 వరకు ప్రతి పాయింట్ నాదే. ఎంతమందికి అర్థమవుతున్నదో? కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అసలు 100 వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఇది మన వల్ల కాదులే అని. కొంతమంది ఏం చేస్తారంటే 99 వరకు వాటిని పట్టుకొని ఆ ఒక్కటి వదిలిపెడతారు. కానీ నిజమైన దావీదులు ఏం చేస్తారు తెలుసా, ప్రభువా నువ్వు ఒక వాగ్దానం చేసినప్పుడు ఈ ఒక్కటని వాగ్దానం చేయాలా, ఆదికాండం 1:1 అని వాగ్దానం చేయాలా, కీర్తన 1:1 అని వాగ్దానం చేయాలా, ఆదికాండం 1 నుండి ప్రకటన 22 వరకు, అక్కడ నుండి ఇక్కడ వరకు వాగ్దానాలు నావే కనుక శత్రువు ఎక్కడా తన ధ్వజం ఉంచకూడదు. కానీ ప్రతి స్థలంలో నా కాలు మోపబడాలి. అక్కడ నేనంటూ కల్వరి యొక్క జెండా నేను ఎత్తి దీనికి వారసుడు ఎవరంటే నేనే. కానీ యెబూసీలు వణికిస్తున్నారు ఇశ్రాయేల్ ఏమనంటే, అరే మిగతా వాగ్దానాల్లాగా శరీర మార్పు అనే వాగ్దానం పట్టుకోవడం కష్టమా, ఈజీ అనుకుంటున్నారా? కష్టం. నిజం చెప్పండి, అంటే కొన్నిసార్లు జెన్యూన్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎత్తబట్టి జరిగితే నేను ఉంటాము అనుకున్న వాళ్ళు చేతామని చెప్పండి, అంటే నిజంగా హృదయం ఏకీభవించిన వాళ్ళు. ఏదో 10th క్లాస్ వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రశ్న ఇస్తే ఏంటి ప్రశ్న, అసలు ఏంటిదంతా ప్రశ్న. కానీ నువ్వు ఎప్పుడైతే అంటే ఆ వాగ్దానం దేవుడు ఎవరికై ఇవ్వలేదండి, మనకే ఇచ్చాడు ఆయన. మనకు ముందు అనేక మంది చనిపోయారు, పాతపెట్టబడ్డారు. కానీ పౌలు అంటాడు, కానీ సజీవులమై ఇంకా మనము సజీవులమై ఉండగానే అక్కడ బోరం రోగులు మన యొక్క శరీరాలు మార్పు చెందును అని. అయితే ఈ సియోను అంటే అర్థం బలమైన కోట. అది అందువల్లే ఇశ్రాయేలీయులు ఎవరు దాన్ని పట్టుకోలేకపోయారు. రెండవది, అది కదల్చబడిన స్థలం. అయితే ఆ కోట బలంగానే ఉన్నది, కోట క్షేమంగా ఉన్నది, కోటలో ఉన్నవారు కూడా క్షేమంగానే ఉన్నారు. నేను చెప్పాలంటే బ్రదర్, మనం ఎక్కడున్నామంటే మనం కూడా సియోను కోటలోనే ఉన్నాం. ఆయన బలవంతుడే, కోటలో ఉన్న మనము బలవంతులమే. ఆయన నమ్మకస్తుడే, ఆయనలో ఉన్నవారు కూడా నమ్మకస్తులే. ఆయన పరిశుద్ధుడే, ఆయనలో ఉన్నవారు పరిశుద్ధులే. ఆయన జీవం కలిగిన వాడే, ఆయనలో ఉన్నవారు కూడా జీవం కలిగిన వారే. నువ్వు ఏ కోటలో ఉన్నావో ఆ కోట యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. ఇప్పుడు సియోను కోటలో ఉంటే వీరందరూ ఏమన్నారంటే, అయ్యా మీరు ఎందుకని అసలు భయపడట్లేదంటే, మేము భయపడకపోవడానికి కారణం ఏంటంటే ఒక్కసారి కోట యొక్క ఎత్తు చూడు, వా, కోట యొక్క వెడల్పు చూడు ఒక్కసారి. ఎవరైనా ఇశ్రాయేలు సవాల్ చేస్తున్నారు, మీరు ఎవరైనా తేగలరా, ఎవరైనా వశపరుచుకోగలరా? కానీ మీరు గమనించండి, ఎన్నడైనా శత్రువు మన మీద ఎన్నడూ వాడు చెలరేగకూడదండి. వాడు ఒక విషయంలో నేను సవాలు చేస్తే నువ్వు వెంటనే ఎలా ఉండాలంటే, సరే ఈసారి వచ్చి చూస్తానకూడదు. ప్రభువా ఈ చిన్న విషయంలో కూడా వాడు నన్ను సవాల్ చేయకూడదు, ఈ చిన్న విషయంలో కూడా నాకు విజయాన్ని ఇవ్వయ్యా. ఎంతమందికి అర్థమవుతున్నదో? దావీదులో ఉన్న జీల్ దేవుడు మనకి ఇచ్చిన గాక. ఒక్క కార్యంలో కూడా శత్రువు యొక్క చెయ్యి నాకు మీద ఉండకూడదు, ప్రతిసారి నాదే పై చేయిగా ఉండాలి. బ్రదర్, అయితే చూడండి, ఈ సియోను పట్టణం యెబూసీల పట్టణం. అయితే దేవుడు దయ చూపించిన గాక అనేక ప్రాంతాలని దావీదు తన యొక్క ఆయుష్కాలంలో చూశాడండి, అనేక ప్రాంతాలు చూశాడు దావీదు. కానీ ఇక్కడికి రాగానే ఏమవుతున్నదంటే, ఏదో హృదయంలో ఒక ఏమని చెప్పాలంటే ఒక తెలియని కేక వినబడుతున్నది. ఏమంటే, దావీదు అనేక పట్టణాలు ఉన్నాయి, కానీ నువ్వు రాజ్యం కట్టేటప్పుడు ఏ పట్టణం మీద కట్టబాకు. కానీ నీకు కావాల్సినది ఏంటంటే, ఏదైతే ఇంతకు ముందు వారు స్వతంత్రించుకోలేక వదిలివేశారో ఈ యెబూసీల పట్టణం మీద నువ్వు చెయ్యి. నువ్వు అంగీకరిస్తే విజయం నేను ఇవ్వగలుగుతా. నీకు విషయం తెలుసా, దేవుడు అనేక సార్లు మన జీవితాల్లో కార్యం ఎందుకు చేయలేడంటే నీ ఒప్పుకోలు బట్టి చేయలేడు. కొన్నిసార్లు నువ్వు ఎప్పుడైతే ఒక మాట పదే ఇంతే దేవుడు అంటాడు, ఆమేన్ అంటాడు. ఆయన ఆమేన్ అని వాడును నమ్మకమైన సత్యసాక్షి. అవునా కాదా అండి? నువ్వు వాక్యానికి ఆమేన్ చెప్తావు, నువ్వు చెప్పిన దానికి ఆయన ఆమేన్ చెప్తాడు ఆయన. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతున్నదో? ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలంటే ఒక్కడైనా రోషంతో నిలబడేవాడు కావాలి. ఏమనంటే, ఈ ఒక్క చిన్నది కూడా నా మీద నిలబడుకుంటు, నేను దాన్ని జయించాలి, దాన్ని ఆ చిన్నది కూడా నా కంట్రోల్లోనికి రావాలని. బ్రదర్, దేవుడు దయ చూపించిన గాక. ఇప్పుడు ఈ ఆశ పుట్టించింది ఎవరంటే దావీదుకి. అనేక మంది చూశారండి ఆ యెబూసీల కోట చూడగానే, వామ్మో 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 వామ్మో. కానీ దావీదు చూసినప్పుడు వామ్మో 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 అనట్లేదు. కానీ ఏమన్నాడంటే, ప్రభువా ఎలాగైనా దాన్ని స్వాధీనపరచుకోవాలి. కారణం
నేను అక్కడ ఇక్కడ పుట్టినోడిని కాదు, నేను సియోను కుమారుణ్ణి, ఆ పట్టణంలో పుట్టినవాడిని. నేను ఏ పట్టణం? ఎంతమంది వెనక జారినా నువ్వు ఇంకా దేవుని యొక్క ఆరాధన స్థలానికి ఎందుకు వెంటాడతావంటే, ప్రభువా నా పుట్టుక ఇక్కడ కదా, ఆ సియోను పర్వతానికి నేను చెందిన వాడిని కనుకనే సియోను వెనక నేను పరుగులు పెడుతున్నానని. అయితే గడిచిన దినాల్లో ఒక మెసేజ్ చెప్పినప్పుడు నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. ఇప్పుడు దావీదులో దాహాన్ని ఇచ్చేది ఎవరు? సియోను గురించి. దావీదును ఒప్పుకోలు చేసేది ఎవరు? సియోను స్వాధీనం చేసేది ఎవరు? ఎంతమందికి అర్థమైనదండి? గడిచిన దినాలు జనవరి 1 వాక్యం చెప్తుంటే ఒక పాయింట్ భలే టక్మని పట్టుకున్నది అన్న చెప్తా ఉండగానే, ఐగుప్తులు అంతా శ్రమగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అందరి మీద ఒత్తిడి ఉన్నదండి. కేవలం అమ్రాము యాకోబు మీద కాదు, కానీ వారందరూ బాధతో ఉండగానే అందరికీ భారం పుట్టల, కానీ అమ్రాము యాకోబుకు మాత్రమే భారం పుట్టింది. ఏమనంటే, ప్రభువా నువ్వు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దాన ప్రకారంగా మమ్మల్ని విడిపించడానికి ఒక రక్షకుని పుట్టించు ప్రభువా అని. అసలు భారం ఇచ్చినది ఎవరండి? ఎంతమందికి అర్థమైనది? భారం ఇచ్చింది దేవుడే. సరే, భారం రాగానే ఇప్పుడు అనుకున్నాడు, ప్రతి రాత్రి వచ్చేవాడట. రాగానే ఎప్పుడైతే యాకోబు, ఇది నేను ఇంకా మామూలుగా నేను వివరిస్తున్నాను, ఆ పాయింట్ అక్కడ వరకు చెప్పాను అంతే. ఎప్పుడైతే యాకోబు ఆ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి అప్పటికే అమ్రామ్ అంతా చెమటలతో నలిగిపోయి మొత్తం నీరసం అయిపోయి వస్తున్నాడు ఇంటికి. వచ్చేటప్పుడు యాకోబు అంటున్నది, అయ్యా కొంచెం ఈరోజు ఆహారం తిని వెళ్ళి కొంచెం ప్రార్థనలో కూర్చోవచ్చు అనగానే ఇప్పుడు అమ్రామ్ అన్నాడు, ఏదో నా హృదయంలో ప్రేరేపిస్తున్నది, నేను ఈరోజు భోజనం చేయలేను, భోజనం తర్వాత చేస్తాను అని కొంచెం పైకి వెళ్ళి నేను ప్రార్థనలు గడుపుతా. బ్రదర్, నీకు భారం ఇచ్చేది ఎవరంటే దేవుడే, నువ్వు ప్రార్థనలో నడిపేది ఎవరంటే దేవుడే. ఇక్కడున్న చాలా మందికి బాధ ఏంటయ్యా అంటే, ప్రార్థనలో కూర్చుంటారు, నడిపింపు ఉండదు. నడిపింపు ఎవరు ఇవ్వాలి? ఎంతమందికి అర్థమైనదో? సరే, నువ్వు నడిపింపుతో ప్రార్థన చేస్తే జవాబు ఎవరు ఇవ్వాలి? ఎంతమందికి అర్థమైనదో? ఆ ప్రార్థనకి రక్షకుని పంపాల్సింది ఎవరు? నాకేమనిపించినదంటే, ప్రభువా మేము నిమిత్తం మాత్రమే, మహిమ అంతా నీదే ప్రభువా, భారం ఇచ్చేది నీవే, ప్రార్థించాలని నేర్పేది నీవే, ఎలా ప్రార్థన చేయాలో నేర్పేది నీవే, ఏ పదాలు పలకాలో నేర్పేది నీవే. అవునా కదా అండి? ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చేది నీవే. కారణం వధువు అంతా దేవుని యొక్క మహిమ చేత నింపబడి ఉన్నదండి. ఎంతమందికి అర్థమైనదో? దేవుడు తన మహిమతో వధువును ఆవరించున్నాడు. ఆయన ప్రతి కోణము ఆయన కృపే, ప్రతి కోణము ఆయన కృపే, ప్రతి కోణము ఆయన కృపతో నింపబడి ఉన్నదండి. బ్రదర్, ఎందుకయ్యా అంటే మనం ఒట్టి పాత్రలు మాత్రమే కాదండి, మనం మన్ను మాత్రమే. బ్రదర్, ఎందుకని? ఈ మట్టిని త్రవ్వింది, మట్టిని త్రొక్కింది, మట్టిని సారి మీద నిలబెట్టినది, పాత్రగా మార్చినది, దానికి అందమైన రూపాన్ని ఇచ్చినది, ఆ పాత్రలో దేవునికి అభిషేకాన్ని నింపినది ఏ టు జెడ్ దేవుడే అండి. మహిమ మాకు కాదు ప్రభువా, సమస్త ఘనత నీకే చెల్లును గాక. మా లైఫ్లో మేము చేసింది ఏమీ లేదు. ఇక్కడికి రావడానికి కారణం నేను కాదు, మేము రావాలంటే నడిపింది నీవే, ఇక్కడ వచ్చాక మాట్లాడేది నీవే, ఇక్కడ వచ్చాక ధైర్యం ఇచ్చేది నీవే, మేము ఏది అడుగుతున్నాం విడుదల ఇచ్చేవాడు నీవే, ఏ టు జెడ్ మీరే ప్రభువా. కానీ ఆయన నీ నుండి ఏం కోరుతున్నాడు తెలుసా? జస్ట్ ఆత్మకు లోబడు. ఏ విధానంగా నడుపుతాడు? ఆత్మకు లోబడు. సౌలు చేయలేపడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ ఏంటి నడిపితే దావీదు ఎప్పుడైతే వెళ్తా ఉన్నాడో దేవుని ఆత్మ చెప్పుచున్నది, ఓ దావీదు ఏ స్థలం కాదు, ఒక్కసారి ఎత్తైన పర్వతాన్ని చూడు. ఎంతమంది ఎత్తైన పర్వతాలు? ఇక్కడ మనం చిన్న వాటి కోసం లేవండి. మనం దేనికోసం వచ్చంటే ఎత్తైన పర్వతం వరకు మనం వచ్చామండి. మనకు ముందున్న వాళ్ళు ఏది స్వతంత్రించుకోలేకపోయారో అక్కడ మన కాలు మోపి ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమైన ఒకే రీతిగా ఉన్న రుజువుపరచడానికి దేవుడు మళ్ళీ పంపాడండి. ఎంతమంది ఇక్కడ? ఒకవేళ మీ తల్లిదండ్రుల మీద స్వతంత్రించుకోలేకపోయి ఉండవచ్చును, చెప్పవచ్చున ఇలాగా, నీకు ముందున్న సీనియర్ దాన్ని స్వతంత్రించుకోలేకపోవచ్చు, కానీ నువ్వు మాటకి ధైర్యంగా లేచి నిలబడచ్చు. ప్రభువా ఇది యెహోవా వాక్కు అంటే ఆ మాట వెనుక నువ్వు ఉన్నావు కనుక ఏది నాకు ముందున్న వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోయారు, నేను దాని మీద నిలబడతా. ఇంకా చెప్పవచ్చునా? మా అమ్మ షుగర్తో బాధపడింది, ఓకే, కానీ నీకేమైనది? నీకంటూ వాగ్దానం అన్నది కనుక వారు స్వాధీనపరచుకోలేకపోయారు, కానీ నువ్వు కాలం మోపడిగామనంటే ఎంతమందికి అర్థమవుతున్నదో? నా పితరుల మీద ఏలుబడి చేస్తున్నదేమో కానీ తరతరాలు వ్యాధి అనేది మా మీద ఉండకూడదు ప్రభువా, దాన్ని తొలగించు మా మీద. నీ కళ్ళ ముందు క్యాన్సర్తో ఒకరు చనిపోవచ్చు, కానీ నువ్వు అక్కడ నిలబడడానికి వచ్చామంటే ప్రభు వారి సంగతి ఏంటో నాకు అనవసరం, కానీ నేను వాగ్దానాన్ని పట్టుకొని అడుగుతున్నా. ఎంతమంది వెనకెళ్ళాలనేది నాకు అనవసరం, కానీ నా కాలు బాబు నేను అడుగుతున్నా ప్రభువా, ఈ వ్యాధి నుండి నాకు విడుదల దయచేయి ప్రభువా. ఒకవేళ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎంతమంది పొందుకోకపోయినా అది మీకు అనవసరం అండి. సంఘంలో 99 మంది పొందుకోకపోయినా 100వ వాడిగా ఒక్కడిగా నువ్వు లేచి నిలబడడానికి వచ్చావంటే ఇంతమందికి ఇది మాట మాత్రమే, కానీ నా జీవితంలో నెరవేర్పుగా మార్చు ప్రభువా. నా కాలు మోపి నేను అడుగుతున్నానయ్యా, ఈ ప్రామిస్ ల్యాండ్ నాకు కావాలది, దీనిలో భాగస్తుని నేను పుట్టినదే సియోనులో కనుక కరడును పిలిచినట్లుగానే దేవుని యొక్క ప్రతి వాగ్దానం నేను పిలుస్తున్నది.
ఎంతమంది దేవుని కొరకు ఎదురు చూశారండి? ఆయనే మన కొరకు ఎదురు చూశాడు. ఆయన నిజమేనా? ప్రవక్త ఒక మాట అంటాడు, ఏమనంటే నువ్వు నీ పొజిషన్ కోసం వెయిట్ చేసేదానికన్నా పరలోకంలో నీ స్థానం నీ కొరకు ఎదురు చూస్తున్నదంట. ఏమనంటే ఈరోజు చూస్తుంటుంది, బుధవారం చూడంగానే నాకు పరలోకంలో చూసాను కూడా స్థానం. అయ్యా బాబు ఎప్పుడు వస్తావా నాయన నువ్వు? నీ కోసం ఎవరు? ఎంతమందికి అర్థమైనదో? నువ్వేమంటే నేను పరలోకం కోసం ఎదురు చూస్తున్నా. ఆ టైఫాయిడ్ వస్తే పరలోకం లేదు, ఏమీ లేదు, ఇక్కడ నుండి ముందు ఎప్పుడు బయటకు వస్తాను. కానీ నీ ప్లస్ నీ కోసం ఎదురు చూస్తున్నది. నాకు మనిషి అంటే నా బాడీ ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? నా థియోఫనీ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నది? దేవుని రాజ్యం ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నది? నీ స్థానం ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కనుక ఆ స్థానమే నీ కొరకు ఎదురు చూస్తామంటదంటే రమ్ము 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 అని. అప్పుడు ఏమనాలి? పెండ్లి కుమార్తె ఏమనాలి? యువర్ ప్లేస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నాకు భలే నచ్చినది ఆ మాట. ప్రభువా మేము వెయిట్ చేస్తున్నాం అనుకున్నాం, కానీ మా ప్లేసే మా కోసం వెయిట్ చేస్తున్నది. అంటే ఇక పక్కా ఇక్కడ నుండి ఏమొచ్చు, ధైర్యంతో వెళ్ళొచ్చు. ఏమండి ఏంటో కొంచెం ఇందాక వెళ్ళేటప్పుడు ఏమైనా తుంపుతా అట్లా వెళ్ళి ఇప్పుడేంటి ఇలా ఉన్నాం అంటే నా ప్లేస్ నా కోసం వెయిట్ చేస్తున్నదంటే ఆల్రెడీ నాది రిజర్వ్. ఇక్కడ ఎవరు రిజర్వ్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయి? ఇక్కడ కొన్ని తాత్కాల టికెట్ల క్యాండిడేట్స్ ఉంటాయండి, కొన్ని రిజర్వ్ మీకు వచ్చింది తెలుసా? రిజర్వ్ టికెట్ ఉన్నోడికి జనరల్లో టికెట్ ఎక్కేవాడికి ఎంత తేడా ఉంటుంది తెలుసా? రిజర్వ్ ఎక్కేవాడు ఎక్కడికి పోయినా ధైర్యంగా పోతుంటాడు. షాపింగ్ మాల్కి పోయినా ట్రైన్ వచ్చేస్తుందంటే ఎక్కడ పోతుంది, మన ప్లేస్ మనకు ఉంటుంది అక్కడ అంతే అని. అదే జనరల్ టికెట్ ఉన్నాడు కండి, ఇప్పుడు షాపింగ్ లేదు, ఏమి లేదు, గుండంతా గుప్పు గుప్పు ఉంటుంది. ఏంటి ఇదే ఒక ట్రైన్, లేకపోతే ఎడవలో చీకట్లో ఎక్కడో ఉండిపోవాలి. నా ట్రైన్ వచ్చేస్తుంది, నేను కూర్చోపోతే ఎక్కడ 7 గంటలు 8 గంటలు నుంచోను. కానీ నీకు రిజర్వేషన్ అయిందన్న విషయం నీకు తెలిసామంటే ధైర్యంగా నిలబడతావు. ఇక్కడ దేవుడు మళ్ళీ తత్కాల టికెట్లో బుక్ చేయలేదండి. గొర్రె పిల్ల భూమికి పునాదులు వేయబడక మునిపే సియోను పట్టణంలో దేవుడు మీ పేర్లు రాసి ఉంచాడు. ఆయన మీకు రికార్డెడ్ నేమ్స్ ఇవి. యువర్ ప్లేస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎవరినున్నారా? నా ప్లేస్ నా కోసం వెయిట్ చేస్తున్నదండి. బ్రదర్ ఇదే దావీదుని పిలిచి బ్రదర్ దాగు మాట్లాడితే సియోను అంటావు. అది ఎంత ఉందో నువ్వు ఎంత ఉన్నావు? నీకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం దావీదుకి. నీకు విషయం చెప్పిన ఒక 5 సిటీస్ నేమ్స్ చెప్తాను, నీకు 5 పట్టణాల పేర్లు. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు చూడు, దావీదుకి ఇదంతే కారణాలు ఉన్నాయి. నువ్వు ఎల్లిగా నా సియోను పర్వతాన్ని స్వాధీనపరుచుకున్నావు అనుకో, ఇప్పుడు వరకు అక్కడ రాజధానికి కావాల్సిన నిర్మాణాలు లేవు, నువ్వు చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి నువ్వు కట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడు, భూమి మీద ఆల్రెడీ ఇశ్రాయేల్ ప్రదేశం మధ్యలో గిబియా అనే ఒక స్థలం ఉన్నది దావీదు. దాంట్లో నువ్వేం చేయక్కర్లా. కారణం ఏంటంటే 40 సంవత్సరాలు దావీదు రాజుగా ఉండి అక్కడ పరిపాలన చేసిన రాజధాని అది. అక్కడే అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ దావీదు అన్నాడంటే గిబియాని చూసి, గిబియాని రాజధానిగా ఎంచుకోవచ్చు కంటే నాకు గిబియా అంటే ఇంట్రెస్ట్ లేదన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మన ఉంది రాజధానుల గొడవగా, మన రాష్ట్రంలో కూడా రాజధానుల గొడవ. ఏది రాజధాని మీకు కూడా ఏమైనా ఉన్నాయా టెన్షన్? అమరావతిలో ఆస్తులు ఏమైనా ఉన్నాయా? లేకపోవడం మంచిదైందిలేండి. మనకి ఇక్కడ అమరావతిలో లేవు. దాన్ని ఎవరో నిర్ణయించారు క్యాపిటల్ అని, దేవుడే నిర్ణయించాడు దాన్ని. అయితే మీరు గమనించండి, అదే స్థలంలో గిల్గాల్ అనే ప్రదేశం ఉన్నది, అదే సౌలు యొక్క కాలంలో. బ్రదర్ అది ఎటువంటిదయ్యా అంటే, అనేక సార్లు సౌలు తన రాజ్యంలో జరిగే యుద్ధాల కోసం సైన్యాన్ని అందరిని పిలుచుకొచ్చేమన్నాడంటే ఇక్కడ సమకూడండి, చాలా గ్రేట్ ప్లేస్ అది. కానీ దావీదుకు చూపించి కొంచెం ఇది తీసుకోండి అంటే ఇసిరేస్తున్నాడు పేపరు. గెలగలేదు, ఏమీ లేదు. అదేంటా బాబు నువ్వేమో. మీరు గమనించండి, మీలో ఎవరికన్నా 100 కోట్ల అంటే 100 ఎకరాల ఆస్తి మీ డాడీ మీకు ఇస్తే అసలు ఏంటంటేనే ఏమి ఇంకా మరొక మాట వినబడినట్టుంటుంది. అది 100 ఎకరాల స్థలం నాకు మా పేరెంట్స్ ఇస్తే ఇంకొక పాయింట్ కోసం, రూపాయి కోసం ప్రయాసపడతామా? ఆఫీస్ లేదు, పని లేదు, పండగలు లేవు, ఇంకేం పండుగలు, మొత్తం ప్రతిరోజు పండగ. ఇక సెలవులు లేవు, పర్మిషన్లు ఎవరిని అడిగేది ఏమీ లేదు. ఏమంటే నాకు నేనే రాజు అయిపోయామన్నట్లే 100 కోట్ల ఎకరాలు. కానీ నీకు నిజంగా ఊహించండి, 100 కోట్ల అంటే 100 ఎకరాల స్థలం నీకుంటే 1 ఎకరం అన్నా నీకు నువ్వు కొనాలని ఆసక్తి వస్తుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? 100 ఎకరాలు నాకుంటే నేను వెళ్ళి ఇంకో ఎకరమా? దావీదుకి తన పితరులు సంపాదించిన యూదా గోత్రంలో వాళ్ళు సాధించిన పట్టణాలు చాలా ఉన్నాయండి. కానీ దేన్ని కాదంటున్నాడు. అయ్యా ఇగో నీకు ముందు నా కాలేబు ఉన్నారు, నీకు ముందు యోధా గోత్రులు ఇగో ఈ స్థలాన్ని ఇచ్చారు, ఈ స్థలాన్ని అంటే ఇవేమి వద్దు. ఏం కావాలి నీకు? ఎత్తైన పర్వతం సియోను మీద నా గురి నేను నిలుపుతున్నాను.
బ్రదర్ ఒక్క నిమిషం మాకు పోనీ పని చేయి, మిస్పా ఉంది, పని మిస్పా తీసుకుంటావా? మిస్పా ఎటువంటి స్థలం అంటే సమూయేలుతో ముడిపడి ఉన్న స్థలం అండి. సౌలు రాజుగా ఎన్నుకోబడిన స్థలం, మంచి గ్రేట్ ప్లేస్. ఆల్రెడీ రోడ్లు వేసేసారు, ఆల్రెడీ ఆఫీసులు ఉన్నాయి, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసులు. అదేగా గొడవ ఇప్పుడు రాజధానికి. ఏమనంటే అక్కడ ఆఫీస్ కట్టారు, ఇక్కడ ఏమంటున్నారంటే మిస్పా అన్నీ లేదు మిస్పా కూడా నాకు వద్దాను. పోనీ పని చేయి, రామా తీసుకుంటావా? రామా అనే ప్లేస్. రామాలో ఎవరున్నారంటే సమూయేలుకి ఇల్లుండే స్థలం, అది సమూయేలు నివసించే స్థలం. అది కూడా నాకు వద్దు అన్నాడు. పోనీ యాభేజ్కి నాకొద్దు. ఇవన్నీ వదిలేసామంటాడంటే కళ్ళు మాటికి పైకెత్తి చూస్తున్నాడు. ఏమనంటే ఏదేమి జరిగినా సరే నా రాజ్యము మిస్పాలో కాదు, గిబియాలో కాదు, గిల్గాల్లో కాదు, రామాలో కాదు, యాభేజ్ గిలాదులో కాదు. కానీ దేవుడు నా హృదయాన్ని దేని కొరకు రేపుతున్నాడంటే, దేని కొరకు ప్రేరేపిస్తున్నాడంటే ఎత్తైన కొండ సియోను పర్వతం మీద మాత్రమే నా రాజ్యం స్థిరపడాలి, నా సింహాసనం అక్కడ నిర్మించబడాలి, అక్కడ నుండే రాజ్య పరిపాలన జరగాలి. ఎంతమందికి అర్థమైనదండి? ఇప్పుడు వరకు పోరాటాలు ఎవరిని ఎంచుకున్నాయి? దావీదుని. కానీ ఇప్పుడు పోరాటాన్ని ఎవరు ఎంచుకుంటున్నారు? నీ లైఫ్లో నీకంటూ నీ ప్రమేయం లేకుండా వచ్చే పోరాటాలు ఉంటాయి, వాటిని పక్కన పెట్టు. కారణం ఏంటంటే నువ్వు దేవునితో నిలబడితే తప్పక నీ పక్షాన ఆయన నిలబడతాడు. కానీ ఇప్పుడు దేవుడు పౌలేమన్నాడంటే నీకంటూ ఒక పోరాటం ఉండాలి. ఏమయ్యా అంటే దావీదు సియోను కొరకు పోరాడాడు, కానీ నీకు నాకైతే అంతకన్నా నిశ్చలమైన వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడండి, అంతకన్నా స్థిరమైన రాజ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి, అంతకన్నా స్థిరమైన పట్టణాన్ని దేవుడు ఇచ్చాడండి. రాత్రి పగలు పోరాడేవారుగా దేవుని కోసం కావాలంటే ఆ సియోను వైపే నా గురి, ఆ సియోను వైపే నా గురి, ఆ సియోను వైపే నా గురి. ఏమున్నది బ్రదర్? ఎందుకని అనేక కళ్ళు చూస్తున్నాయి. ఆ యొక్క దాన్ని చూసినప్పుడు అసలు సౌలు దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు 40 సంవత్సరాలు పరిపాలించావు, ఏనాడన్నా కళ్ళెత్తి దాన్ని చూసావా? నాకేమో అనిపించలా. కానీ దావీదుకు మటుకు ఏదో అనిపిస్తున్నది. ఇది కేవలం పర్వతమే కాదు. కానీ తన నేత్రాలు ఎప్పుడైతే ఆత్మవిషయంతో ఎత్తుతుంటే ఇంకా ఆ పర్వతం పైన ఏవో ఇంకా చాలా కార్యాలు జరగబోతున్నా, భవిష్యత్తులో కార్యాలు దేవుడు తాను తెలియజేస్తూ ఉన్నాడు. బ్రదర్, దేవుడు దావీదుకు ప్రత్యక్షించాడా అండి? జరబోయే కార్యాలను దేవుడు దావీదుకు బయలుపరిచాడా? నూతన యెరూషలేమును దావీదు చూసి ఉంటుంటాడా? యోహాను ఒక్కడే చూసి ఉంటుంటాడా? దావీదు అంటాడు, ఒక నది కలదు. ఏ నది? అక్కడుండే జీవనది గురించి ఇక్కడున్న దావీదు మాట్లాడుతున్నాడు. ఆత్మ ఎప్పుడైతే ఆత్మ వశంలోనికి నువ్వు వెళ్తావో నువ్వు చూడలేని కార్యాలు దేవుడు చూపించడం ప్రారంభిస్తాడు ఆయన. ఇప్పుడు దావీదు అండి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దావీదు చూడంగానే దేవుడు దయ చూపించిన గాక ఒక్కసారిగా దాని మీద చూసి అంటున్నాడు, బ్రదర్ నువ్వెందుకు వీటన్నిటిని కాకుండా అదే కోరుకుంటున్నావంటే నాకు ముందు అనేక పట్టణాలు జయించబడ్డాయి, నాకు ముందు అనేక పట్టణాల మీద రాజ్యం నిర్మించబడినది. కానీ దేవుడు ఈ ప్రపంచం అంతటిలో తన రాజ్యాన్ని ఒకరోజు నిరంతరం స్థాపించే ప్రాంతం ఏంటి తెలుసా? ఎవ్వరూ చేయలేకపోతున్న ఆ సియోను పర్వతం మీదనే దేవుడు తన రాజ్యాన్ని నిర్మించబోతున్నాడు. ఆయన అదే స్థలంలో దేవుడు కదల్చబడని రాజ్యాన్ని దేవుడు కట్టబోతున్నాడు. బ్రదర్, ఒకవేళ ఇప్పుడు దావీదు ఆశయం అంటే ఆ సియోన్లో నేను వచ్చా, తిరిగి ఆ సియోన్లో నేను ఏకమైపోవాలి, ఆ సియోను కొరకు పుట్టా, నేను మరలా సియోన్లో స్థిరపరచబడాలి. ఇక్కడ ఎంతమంది సియోన్ నుండి వస్తే మనం కూడా అంటాం, అయ్యా దావీదుకు ఒక ప్రత్యక్షత ఉన్నట్టు నాకు కూడా ఒకటి ఉన్నది అయ్యా, నాకు కూడా ఒక సియోను పర్వతం, ఒక పట్టణం ఉన్నది, దాని మూలరాయి ఆయనే, దాని తలరాయి ఆయనే. ఎంతమంది నమ్ముతున్నారండి? అది ప్రభువు కోరుకున్న పర్వతం. అది పేతురు అంటాడు, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమైనదియును, అనగా అమూల్యమైనదియునైనా మూలరాతిని గిల్గాల్లో కాదు, మిస్పాలో కాదు, రామాలో కాదు, కానీ అమూల్యమైన మూలరాతిని అక్కడ ఇక్కడ కాదు, కానీ నేను దానిని సియోనులో స్థాపింపబోతున్నాను. పరిశుద్ధాత్ముడు పలకక మునిపే దావీదు చూస్తాడు ఏమేమంటే ఇది కేవలం పర్వతం కాదు, దేవుడు దిగి వచ్చి తన ప్రజలతో నివాసం చేయబోయే స్థలమే సియోను పర్వతం. సౌలు చూడలేకపోయాడు, కానీ దేవుడు దావీదు యొక్క కన్నులు తెరవగానే దావీదు ఏమన్నాడంటే ఏది జరిగినా సరే. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? కారణం ఏమో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అక్కడున్న దావీదు చూడగలుగుతున్నాడు, అక్కడ ఒక తలరాయి దిగి వస్తుంది, అక్కడ మూలరాయి ఆయనే. కానీ దాన్ని పేతురు దాన్ని వివరించేటప్పుడు ఏమంటాడంటే, అయ్యా ఆ మూలరాయి ఆ తలరాయి ఎవరండి? ఆయన విశ్వసింపని వాడికైతే ఆయన నిరాకరించబడిన రాయి, అడ్డుబండగా ఉంటాడట. కానీ విశ్వసించే నీకైతే ఆయన అమూల్యమైన తలరాయి, ఆయన అమూల్యమైన రాయి ఆయన. బ్రదర్, దేనికయ్యా అంటే ఒకవేళ నీవు దానిలో భాగస్థుడు అనుకో. దేనిలో భాగస్థుడు? సియోనులో భాగస్థుడు అయితే
ఎంతమందికి అర్థమవుతున్నదో? ఎంతమంది ఉన్నారు అక్కడ సియోనులో భాగస్తులు? ఇక్కడ ఈ రాత్రికాలం మీద సియోను పర్వతం మీద నుండి వచ్చిన వారం మేము, సియోను పట్టణంలోనే భాగస్థులమని చెప్పగలిగిన వాళ్ళు. దేవుడి లెక్కన ఏమంటున్నదంటే, ఒకవేళ అక్కడ కానీ నువ్వు ఉండుంటే ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవరు? ఆ మూలరాతి మీద విశ్వాసం ఉంచువాడు, ఆ తలరాతి మీద విశ్వాసం ఉంచువాడు, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు ఏమి జరిగినా కలవరపడడు, సిగ్గుపరచబడడు కానీ ధైర్యంగా నిలబడతాడంటే. కారణం ఏంటంటే, నేనున్నది లోయ తట్టు కాదు కానీ, నేనున్నది చిన్న స్థలం కాదు కానీ, నేను ఉన్న రాజ్యం ఎక్కడదంటే పునాదులు కలిగి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏ పట్టణం వాళ్ళు మనం? ఏ పట్టణం చెప్పగలుగుతామా? ఎక్కడుండే లేదప్పుడు చెప్పగలమా? సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇంట్లో అనుకోనివి జరిగినప్పుడు, నువ్వు కోరిన పోరాటాలు నీకు వచ్చినప్పుడు, అప్పుడు కూడా చెప్పగలం ఏమనంటే, విశ్వసించువాడు కలవరపడడు. నా విశ్వాసం ఎక్కడున్నదంటే మూలరాయి అయిన ఆయన మీదనే ఉన్నది. అది తలరాయిగా వచ్చే దేవుని మీదనే ఉన్నది. ఆ తలరాయి ఎక్కడున్నది? నీ లైఫ్లో నిన్ను ముద్రించేది ఆయనే. బ్రదర్, ఎప్పుడైతే దావి చూడంగానే తెలుస్తున్నది, తలరాయిగా ఆయన దిగి రాబోతున్నాడు. ఒక గొప్ప పర్వతం ఉండబోతున్నది, 1500 మైళ్ళ ఎత్తుంటుంది. అది 1500 మైళ్ళ చదరము అది ఉండబోతున్నది. వ్యత్యాసం ఇవన్నీ చూస్తున్నాడు అక్కడ. కానీ నిజానికి మీరు గమనిస్తే ఈ సియోను స్వాధీనపరచుకోవడం సులువైన కార్యం కాదండి. సవాళ్ళు వెనక సవాళ్ళు, సవాళ్ళు వెనక సవాళ్ళు, సవాళ్ళు వెనక సవాళ్ళు, సవాళ్ళు వెనక సవాళ్ళు, సవాళ్ళు వెనక సవాళ్ళు. మొట్టమొదటిగా యెబూసీల పట్టణం ముందుకెళ్ళి నిలబడి సియోన్ని స్వాధీనపరుచుకొని అక్కడ జెండా పాతాలంటే మొట్టమొదటి పోరాటం ఎవరు తెలుసా? రాజు. ఆ రాజు పేరు అదోని బెజెక్. బ్రదర్, అదోని బెజెక్ ముందే చనిపోయాడు కదా, మీరు గమనించండి. ఈ అదోని బెజెక్ ఎటువంటి వాడంటే గివర్స్ని బెగ్గర్స్ చేస్తాడంట. ఏం చేస్తాడండి? గివర్స్ అంటే ఇచ్చేవాళ్ళు ఏం చేస్తాడు? అడుక్కునేట్టు చేస్తాడు. కింగ్స్ని స్లేవ్స్ చేస్తాడంట. ఎవరిని? రాజుల్ని బానిసలుగా చేస్తాడు. అందమైన తెరల్ని కాళ్ళ కింద పెట్టే, కాళ్ళ కింద మనం వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోయే కాలు పట్టా కింద మారుస్తాడంట. అంత స్ట్రెంత్ ఎవరికి ఉన్నదా? అదోని బేసిక్గా కాదు, కింద ఇంకో రాయి ఉంది ఒకటి. నీకు ఎప్పుడైతే దీని మీద ఆశ రాదో దేవుని నేస్తానంలో ఉంచుతాడు. తెలుసు ఆయన ఎలా ఉంచాలని కోరాడంటే, అసలు వీళ్ళంతా ఎవరు అనుకున్నావు? ఎవరు ప్రభు? వీళ్ళంతా వీళ్ళు సామాన్యులు కాదు నాయన. దేవదూతల పై ఒకవేళ చూసి ఎవరన్నా మాట్లాడితే పరలోకంలో చూస్తే ప్రభు వెనకే పళ్ళు ఆరాధనకు వచ్చిన వాళ్ళు అందరూ ఎవరండి? అందరూ చూస్తే చాలా సామాన్యంగా చీరలు కట్టుకున్నారు, సామాన్యంగా పట్లేసి వీళ్ళు ఎవరండి? వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు వారు ఆర్డినరీ పీపుల్ కాదని. ఎక్కడంటే ఈరోజు ఇక్కడ ఉన్నారు కానీ ఒకరోజు సియోను పర్వతం మీద ఆ పట్టణంలో సంచరించేవారో వీరని. ఏం ప్రభు వీళ్ళంతా చూస్తే ఇలా కనబడతాను. కానీ దేని చూస్తాడు కింద నుండి చూసిన తర్వాత వాళ్ళంతా ఎవరు అనుకున్నారు? ఇప్పుడు ఎవరు? ఒక్క క్షణం అవకాశం ఈ ప్రభువా. గివర్ని ఏం చేస్తా? సాక్ష్యం చెప్పిన ఏం చేస్తా? మీకు వచ్చింది తెలుసా? ఏదైనా పరిస్థితి కొంచెం తడబాటుకుంటే సాక్ష్యానికి నిలబడరండి. భయం, సాక్ష్యం చెప్తే మీద పడిపోద్దామని. గడిచిన నెలలో ఒక సిచ్యువేషన్ అట్లాగే నాకు ఎదురుగానే ఒకళ్ళు అడిగారు, ఏమంటావు ఇప్పుడు అన్నారు. నేను మొట్టమొదటిగా ఏ సాక్ష్యం చెప్పానో మళ్ళీ ఇప్పుడు అదే సాక్ష్యంతో నిలబడతాను. ఎందుకంటే ఆమేన్ అని వాడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఏది చెప్తే దానికైనా ముద్రేసి ఆయన ఏమంటాడు? ఆమేన్ అంటాడు దాన్ని. ఎప్పుడైతే శత్రువు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా అంటే, గివర్ని బెగ్గర్ చేయడు ఆయన, బెగ్గర్ని గివర్గా మారుస్తాడు ఆయన. పడిపోయినాన్ని తిరిగి లేవనెత్తుతాడు ఆయన. యోగ్యుడు కానివాడిని యోగ్యుడిగా నిలబెడతాడు ఆయన. ఎంతమంది అటువంటి రాజు కింద ఉందామని కోరుతున్నారు? దావీదు ఎవరిని చూస్తాడంటే రారాజు దావీదు చూడడం ప్రారంభించాడు. ఈరోజు నా సింహాసనం ఉంటుంది, కానీ ఒకరోజు అక్కడ నా సింహాసనం కాదు కానీ కదల్చబడకుండా తరతరాలు నిలబడే మెస్సియా యొక్క రాజ్యం స్థిరపడే స్థలమే సియోను కోట. అది ఎంతమంది ఆ సియోను కోటను కోరుతున్నారండి? ఇప్పుడు చాలామంది చూసి రాజును చూసి భయపడ్డారంట. మీకు వచ్చింది తెలుసా? ఈ రాజును ఆల్రెడీ ముందే చంపేశారు ఈ దావీదు రాకమునిపే. ఎక్కడైనా గమనించండి, రాజును చంపితే ఆ రాజ్యానికి బలం ఉంటుందా? కానీ రాజును చంపిన రాజ్యం, బలమున్న రాజ్యం యెబూసీల పట్టణం. రాజు చచ్చిపోయాడు, కానీ యెబూసీల పట్టణంలో జనాల మాటకి ఏమంటున్నారంటే, మా ఓడి చచ్చిపోయినా సరే మాకు ఇంకా పవర్ ఉందని. ఏం గుర్తుకు రావట్లేదా? ఏం గుర్తుకు రావట్లేదా? గుర్తొస్తుంది. మా ఓడి తల బద్దలు కొట్టిన కలవరంలో మాకు ఇంకా పవర్ ఉన్నాయంటే కొన్ని. ఏం అర్థం కాలేదా? అర్థమైంది? అర్థం కాలేదండి. ఈయనేమన్నారంటే వీళ్ళు, అరే బాబు అంటే ఒకవేళ అక్కడికి వెళ్తే అసలు మీకు ఎందుకు ఇంత టెక్కు, ఎందుకు ఇంత
హడావుడి మీకు అసలు మీకు రాజు లేడు, మీ రాజు చచ్చిపోయాడు కంటే మా రాజు చచ్చిపోయాను అంతే, మేము ఇంతే అని. ఇప్పుడు పాతాళంలోకి పోయి అసలు మీకంతా ఏంటి, దేని చూసి పోకూడదు. మీరు ఆల్రెడీ మీ రాజుకి ఏం చేశారు, అపోలోను అనే మీ రాజుకి కల్వారిలో తల చిత్తుగా దేవుడితో తొక్కివేశాడా లేదా అండి? కానీ ఈవిల్ స్పిరిట్స్ ఏమంటే అయినా మేము ఇంతే అని. కానీ ఇప్పుడు ఎవరు కావాలంటే నిజమైన దావీదులు కావాలండి. మీ రాజు ఓడిపోయాడని వారికి అర్థమయ్యేట్టు చెప్పగలిగిన దావీదులు కావాలి మన మధ్యలో. ఎంతమందికి అర్థమైనదండి? ఏం చెప్పాలా? మీ రాజు ఓడిపోయాడు. ఎంతమందికి అర్థమైందా? అర్థమయ్యేట్టు చెప్పగలిగిన వాళ్ళు కావాలి. ఇప్పుడు దావీదు వెంటనే అనుకున్నాడు, రాజు చచ్చిపోయినా వీళ్ళకి మాట గర్వం దక్కల, తల ఏమంటారు, ఏదో చింత చచ్చినా పులుపు చావలేదని, మీకు రాజు చచ్చినా మీకు నా పొగరు చనిపోలేదని. కారణం తెలుసా? నీ మీద నువ్వు ఎంత ఆత్మీయంగా ఉంటావో ఉండు, నువ్వు ఎంత దేవుడికి దగ్గరగా ఉంటావో ఉండు, కానీ నువ్వు వెళ్ళే ప్రతి అడుగులో నీ మీద అధికారం చూపడానికి శత్రువు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ మీరు ఒక ఇంటి దగ్గర ఉండి పక్కన చూసి అరే నీతో పోరాటం పడలేకపోతున్నాను అని ఒకవేళ అనుకున్నారు అనుకోండి, ఎవరితోనే సార్ మీతో పోరాటం పడలేకపోతున్నాను, ఇల్లు నువ్వు ఖాళీ ఇక్కడ చేసేసి ఇల్లు ఖాళీ చేసి వేరే స్థలానికి వెళ్ళి ఇంటికి వెళ్ళావు అనుకో, వెళ్ళి అమ్మాయ ప్రశాంతంగా ఉందంటే ఒకవేళ ఇక్కడ ఇంటికి వెళ్ళాడు మళ్ళీ అక్కడ కూడా వచ్చాడు అనుకో, డోర్ తీసి చూడంగానే అక్కడికి ఇల్లు సామాన్లు చదువుకుంటున్నాడు అనుకో, అక్కడ నుండి ఇక్కడికి వస్తూ నువ్వు వచ్చు. నువ్వు దేవుడికి ఎంత దగ్గరగా రా అంత దగ్గరగా ఇల్లు చదువుకుంటాడు. నువ్వు ఎంత దగ్గరకు వచ్చే ప్రభా ఇంకా ఇంత ఆత్మీయంగా ఉన్నాను అనగానే పక్కన ఉండి చూస్తాడు, వచ్చేసావా. ఎంతమందికి అర్థమైంది? నువ్వు దేవుడి దగ్గర ఎంత వేడుకో ప్రతి చోట వాడు ఇలా చూసి అంటాడు, ప్రభా ఇంత దగ్గరకు వచ్చాడు ఇంకా దగ్గర మళ్ళీ చూసి ఎబూసీలు. కానీ ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఎంత వచ్చినా సరే అధికారానికి అవకాశమే లేదు. ఎలాగైనా జయించి శత్రువుని ఎలా చంపాలండి మన జీవితాల్లో? నాన్న బుజ్జి కన్నా ఒకరోజు ప్రార్థన బలంగా. ఈ క్వశ్చన్ తెలుసా, శత్రువుతో మీరు డీల్ చేసేటప్పుడు చేస్తే ఆడు పూర్తిగా చనిపోవాలి, పూర్తిగా ఈ సమస్య తీరిపోవాలన్నట్టు యుద్ధం చేయండి. ఆటకాయతనంగా చేయబాకండి. ఎందుకంటే సగం మనకు చేత కానప్పుడు పావును కొడితే ఏమైంది, పోయేది కూడా వస్తుంది వెనక్కి, అది వెళ్ళిపోయేది కూడా వస్తుంది. ఏమంటే ఇది చూస్తే తత్రపిత్ర కనబడుతున్నాడు, నన్ను కదుపుతున్నాడు. నువ్వు శత్రువుతో యుద్ధానికి దిగినప్పుడు ఏదైనా కార్యం కొరకు దేవుడి పాదాల దగ్గర అంటే ఇదేమనంటే తీర్మానం రావాలి. ఎంతమందికి అర్థమైందో? తీర్మానించుకోవడం అంటే ఏమి జరిగినా ఇక్కడ కదిలేదు లేదు. ఇది శత్రుకు మేషక పత్రిక అది ఒక తీర్మానం అండి. ఏమనంటే మేము బ్రతికినా బ్రతకకపోయినా, ఆయన రక్షించకపోయినా మేము నీకు నమస్కరిస్తాం, దేవునికి మాత్రమే మేము నమస్కరిస్తాం. ఒక తీర్మానంతో నిలబడాలి శత్రు ముందు నిలబడేటప్పుడు. దావీదు తీర్మానంతో ఉన్నాడు. ఏమంటే ఏమి జరిగినా సరే ఒకరోజు ఆ కోటలో ఉండబోయే సింహాసనం నాదే. వెంటనే మరొక ఛాలెంజ్ కనబడుతున్నది. దావీదు గిబియోను ఇవన్నిటికన్నా చూడు, ఒక్కసారి ఆ కోట ఎంత ఎత్తైనదో చూడు, నీ దగ్గర ఉన్న సైనికులు చూడు, నీ వల్ల కాదండి. పైగా ఇదేమన్నా లోయలో ప్లేస్ అని వెళ్ళి ఈజీగా పట్టుకోవడానికి, మౌంటైన్ చాలా పైగా ఉన్నది. పోనీ ఇంకా గమనించు, అనేక స్థలాలు ఉన్నాయి కదా, అనేక స్థలాలు చూస్తే గేట్లు నార్మల్గా ఉన్నాయి, కానీ ఈ సియోను పట్టణం గేట్లు నార్మల్గా ఉండవండి. చాలా ఊరకే కాదు, ముందు వాళ్ళు జయించలేక వదిలిపెట్టింది వాళ్ళని. ఒకలో ప్రాబ్లం డీల్ చేయలేపారంటే ఏదో ఉన్నది అక్కడ, ఒక శక్తివంతమైన కారణం లేకుండా ఎవరు ముందే చేతులు ఎత్తెళ్ళరు కదా. కానీ ఇప్పుడు మనకు ఎవరు కావాలి? కాంప్రమైజర్లు కాదు, రాజీ పడేవాడు కాదు. రాజు గురించి చెప్తే పక్కన పెట్టు అంటున్నాడు, ప్రజల గురించి చెప్తే పక్కన పెట్టుదాని అన్నాడు, కోట ఎత్తు చెప్తే పక్కన పెట్టుదానని, మౌంటైన్ గురించి చెప్తే పక్కన పెట్టుదానని, ఐరన్ గేట్ పక్కన పెట్టుదానని. ఏం చెప్పిన ఏమంటున్నాడంటే ఇదంతా నాకు అనవసరం అయ్యా. ఏ దేవుడైతే సియోను గురించి నా హృదయంలో ఆశ పుట్టించాడో, నేను పోరాటం చేస్తే నా చేతి వేళకి నైపుణ్యం నేర్పేది ఆయనే, యుద్ధరంగంలో నాతో వచ్చేది ఆయనే, యెబూసీల కోట ధ్వంసం చేసేది ఆయనే, దానిలో నా సింహాసనం స్థిరపరిచేది ఆయనే, నా తర్వాత తరాలుగా దీవించేది ఆయనే. ఆ సియోను పర్వతం మీద ఒకరోజు దేవుడు దిగి వస్తాడు, ఆయనతో పాటు మేము ఉంటాం. ఇప్పుడు సియోను పర్వతం నువ్వు వేరు కాదు. ఇప్పుడు ఏమవ్వాలి? సియోను పర్వతం నువ్వు. ఎంతమందికి అర్థమైనదండి బ్రదర్? ఎందుకని? సియోను పర్వతమే నిజమైన దేవుడు కోరుకునే ఆరాధనా స్థలం అండి. ఈరోజు అనేక పట్టణాలు ఉన్నాయి, కానీ దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టాడంటే వర్తమానమైన సియోనులో దేవుడు మనల్ని నిలబెట్టాడండి. కారణం దేవుడు నిజంగా కోరుకున్న ఆరాధన స్థలం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రత్యక్షపరిచేది వాక్యమే బయలుపరుస్తున్నది దాన్ని. ఎంతమంది ఆమె అంటారు దానికి? బ్రదర్, దేవుని నివాస స్థలం తన ప్రజలతో ఎల్లప్పుడూ నిలబడేది సియోను పట్టణం మాత్రమే. మెస్సియా పరిపాలించబోయే స్థలం సియోను పర్వతం మాత్రమే. ఇంకా నేను ముగిస్తున్నానండి. ఎంతమంది సియోను పట్టణానికి వెళ్ళడానికి? సియోను పట్టణంలో మేము పాలి భాగస్తున్నాం. దానిలో నాకంటూ ఒక సిటిజన్షిప్ ఉన్నది. నేను కోరుకోవాలి, దేవుడే నన్ను కదుపుతున్నాడు. ఇలా చెప్పొచ్చు, నా ప్రభువా
ఆశ పుట్టించిన వాడు నీవే, పోరాటానికి శక్తినిచ్చేవాడు నీవే, ప్రార్థించడానికి బలం ఇచ్చేది నీవే, ప్రార్థన ఆలకించేది నీవే, తిరిగి మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టేది నీవే. మాకు కాదు సమస్త ఘనత నీకే చెల్లిస్తున్నామయ్యా. ఇప్పుడు దావీదు ఒక్కడికి సియోను ఎలా ఉన్నదో మాకంటూ ఒక సియోను ఉన్నది, దానికంటూ ఒక మూలరాయి ఉన్నది, దానికంటూ ఒక తలరాయి ఉన్నది, దానిలో మాకంటూ ఒక స్థలం ఉన్నది. కనుక మా స్థలాన్ని ఎవరు ఫిల్ చేయరు, మా స్థలాన్ని మేమే ఫిల్ చేయబోతున్నాం. ఆశీర్వాదాలు మేమే పట్టుకొని వెళ్ళబోతున్నాం. ఎంతమంది చెప్పగలరు దీన్ని? దేవుడు ఈ కొద్ది లేఖనాలు దేవుడు దీవించిన గాక. దయచేసి అందరు లేచి నిలబడతామండి. విశ్వాసమే మహావేదాంతం, నిరీక్షణే మహాసిద్ధాంతం. విశ్వాసమే మహావేదాంతం, నిరీక్షణే మహాసిద్ధాంతం. వాక్యమే ఆహారం, వాక్యమే ఆహారం, ప్రార్థనే వ్యాయామం. అనుదినము మేము నిరంతరాజనులం, మేము నిబంధనాజనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. ఎవరి యేసని అడిగేవో, ఎవరు లేని వెళ్ళేవో. ఎవరి యేసని అడిగేవో, ఎవరు లేని వెళ్ళేవో. యేసే మార్గము, యేసే జీవము, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము, కాదు సోద్యము. ఇదే మా సాక్ష్యం, నిబంధనాజనులం, మేము నిబంధనాజనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. మహాగణుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలైనా. మరీ రాత్రికాల సమయం అందున ప్రభువా, మేము ఈ 4 గోడలకు సంబంధించిన వ్యక్తులం కాదు, కానీ మేము పరలోకపు పట్టణవాసులమై ఉంటున్నామయ్యా. దాన్ని ఒక్కసారి మేము ఆలోచించగలిగితేనైనా, ఒక్కసారి దాన్ని మేము ఊహించగలిగితేనైనా, ఆ బంగారు వీధులు ఎలా ఉండబోవచ్చు ఉండినవో, ఆ పట్టణం ఎలా ఉండబోవచ్చు ఉండినదో, ఆ స్థలంలో మహిమ ఏ విధంగా ఉండబోవచ్చు ఉండినదో, నీవే దీపంగా ఉండబోవచ్చు ఉండిగా, ఆ వెలుగు ఏ విధంగా ఉండబోవచ్చు ఉండినదో, అక్కడ జీవనదిలో మేము నాయన అయ్యా మరి ఆ సమీపాన మేము సంచరించు సమయాల్లో తండ్రి, ఆ క్షణం ఎంత మధురంగా ఉండబోవచ్చు ఉండినవో,
ఓ ప్రభువా, మేము ఇక్కడి వారము కాదు కానీ తండ్రి, మేము అక్కడి వారమై ఉండి ఉన్నామయ్యా. మేము భూమికి సంబంధించిన వారము కాదు కానీ సియోను పర్వతానికి మేము సంబంధించిన వారమయ్యా. మేము లోయలోని ప్రజలము కాదు కానీ తండ్రి, పర్వత అనుభవాలు కలిగిన ప్రజలుగా ఉండడానికి నాయన, దేవుడితో దగ్గర సంబంధం కలిగిన ప్రజలుగా నాయన మమ్మల్ని ఎంచుకున్న దేవుడు నీవే ఉండినావయ్యా. ఈ సమయం కృపకు మేము వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు మేముగా ఇక్కడికి రాలేదయ్యా, మమ్మల్ని నడిపించిన వాడు నీవేనాయనా. మాకు మేముగా దేవుని ఎరగలేదయ్యా, కానీ మా హృదయాన్ని తట్టిన వాడు నీవేనాయనా. మాకు మేముగా వెతకలేదయ్యా, కానీ మమ్మల్ని వెతికిన వాడు నీవు నాయన. మాకు మేముగా వాక్యంలోనైనా ఏదో తెలుసుకోవాలని మేము ఆశించలేదు, కానీ మా హృదయాలు తట్టి మాకు నేర్పిన వాడు నీవేనాయనా. మా స్థానము తెలిపిన వాడు నీవేనాయనా. మాకు దీవెనలు ఇచ్చిన వాడు నీవేనాయనా. మాకు ఏ వాగ్దానం ఇవ్వబడి ఉన్నదోనైనా దాన్ని ఎలా అడగవలసి ఉండినామోనైనా, ఎలా పొందుకోవలసి ఉండినామోనైనా, ఎలా పోరాడవలసి ఉండినామోనైనా, మా చేతి వాళ్ళకు యుద్ధ నైపుణ్యం నేర్పువాడు నీవేనైనా. ఏ విధంగా వచింప సత్యము కానీ మూలుగుల చేతనైనా మరి ప్రార్థించుట నేర్పువాడు నీవేనాయనా. ఈ సమయం ముందు నీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉండి ఉన్నామయ్యా. మరి దయచేసి మా జీవితాల్లోనైనా మేము కోరుకోకుండా కలిగే పోరాటాలంటే ఎరిగిన దేవుడు అయ్యా. ఏ పోరాటంలో మేము ఓడిపోకుండానట్లుగానైనా ప్రతి పోరాటంలో నిలబడే హృదయాలు మాకు దయచేయండి అయ్యా. మరి నీ ఆత్మ ఎవరి మీద అయితే కదులుచూ ఉండినావు ప్రభువా, శత్రువు చాలా సులువుగా దాన్ని పసిగట్టును కనుకనైనా ఏ విధముగానైనా ఆత్మచేతనైనా నింపబడకుండా ఆత్మ నుండి దూరం చేయడానికినైనా వాడు చేయే ప్రయత్నాలు అన్నీ తండ్రి, మరి మేము కానీ నీ వాక్యంతో నిలబడితే నాయన అవన్నీ నిష్ప్రయోజనం అయిపోవును కానీ నాయన, మరి నీ మీద ఆశపడిన వాడు తండ్రి, నీ మీద విశ్వాసం ఉంచిన వారు నాయన, వాడు సిగ్గుపరచబడడు అని వాక్యం చెప్పుచున్నదయ్యా. ఈ రాత్రి కాలం నుండి ఇక్కడి నుండి మేము వెళ్ళినప్పుడు నాయన, మేము సియోనులోని భాగస్వామైతే నాయన, సియోనులోని పౌరసత్వం మాకు ఉంటే నాయన, మేము సిగ్గుపడవలసిన అవసరం లేదు నాయన. నీ బిడ్డలను అవమానానికి అప్పగించేవాడు కాదు నాయన. నీ బిడ్డలు చూసి జనమును నవ్వునట్లు చేయవాడు కాదు, కానీ మొరపెట్టుము జనమును సొత్తుగా నీకు ఇచ్చేదనని, భూతిగంతములు స్వాస్థముగా ఇచ్చేదనని నాయన. సియోనులో అంటే పలుకుచున్న దేవుడు నీవై ఉండినావు గనుక ఆ పలుకుచున్న స్వరాన్ని బట్టి నాయన కృంగిన ప్రతి హృదయానికి నాయన ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచూ ఉండినామయ్యా. ఏ విధమైన పోరాటమైనప్పటికీనైనా, అది వ్యాధి పోరాటమైనప్పటికీనైనా, అది కుటుంబంలోని పోరాటమైనప్పటికీనైనా, అది వ్యక్తుల మధ్యలో పోరాటమైనప్పటికీనైనా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని దావీదుకు విజయాన్ని ఇచ్చిన అదే దేవుడు నేటికైన విజయాన్ని ఇవ్వగలడని ప్రభువా నమ్మే హృదయాలు మాకు దయచేయండి తండ్రి. మరి స్థలంలో ప్రభు ఓడిపోయేవారుగా పిలవలేదయ్యా, కృంగిపోయిన హృదయాలతో ఉండడానికి పిలవలేదయ్యా. మేము ధైర్యంగా ఉండడానికి పిలిచారయ్యా, ఆత్మచేత నింపబడడానికి పిలిచారయ్యా. శత్రు ముందు తల ఉంచుకోవడానికి పిలవలేదయ్యా, కానీ శత్రువే తల దించుకోనున్నట్లుగానైనా వాడు ఏమై ఉన్నాడో వాడికి తెలియజేయడానికి నైనా నువ్వు ఏర్పరచుకున్న ప్రజలే మేమై ఉంటున్నాము గనక మేము సీనాయి నిబంధన కింద లేము కానీ నాయనా, కృపతో కూడిన సియోను నిబంధన కిందగా వచ్చి ఉన్నాము గనక ఇది మా కార్యాలు మా నీతి కాదు ప్రభువా, ఇది కేవలం నీ కృపే అయి ఉన్నది ప్రభువా. దాన్ని బట్టి మేము కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. సౌలు ఏదో చూడలేకపోయాడు తండ్రి, కానీ దావీదు దాన్ని చూడగలిగి ఉంటున్నాడయ్యా. పర్వతాల కన్నా హెచ్చుగా ఆ సియోను పట్టణం మీద రాజ్యం ఉండడం దావీదు చూశాడయ్యా. సర్వ ప్రపంచానికి రక్షణ కలగబోతున్నది ఆ సియోనులో నుండే దావీదు చూస్తున్నాడయ్యా. భూరాజు తమ మహిమను తీసుకుని రాబోయే స్థలం ఆ సియోను అని దావీదు చూడగలిగి ఉంటున్నాడయ్యా. అది చిన్నది కాదు కానీ ప్రభు 2000కు పైగా తండ్రి అనేక వేల కిలోమీటర్ల ఎత్తులో ప్రభు మరి రాజ్యం ఉండబోవడం చూసి ఉంటున్నాడయ్యా. దావీదు మరి యోహాను దాన్ని చూసి ఉంటున్నాడయ్యా. మాకు కూడా చూసే నేత్రాలు దయచేయండి.